బ్రహ్మార్పణమస్తు. మోక్షప్రదాత అయిన అమ్మకు నమస్కరిస్తూ బ్రహ్మము పూజా విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం. బ్రహ్మము పూజా విధానం మోక్షార్థులైనట్టి సత్సంగుల కొరకు ఆ పరబ్రహ్మ స్వరూపం అమ్మగా వచ్చి అందించుట జరిగింది. ఆ పరమ పురుషోత్తముణ్ణి మన స్వస్వరూపం ద్వారా దర్శించి సర్వత్రా ఉన్నది ఒక్కటే బ్రహ్మమని గ్రహించుటకు ఆ పరమాత్మే స్త్రీమూర్తిగా రావడమయ్యింది. ఇక్కడ పూజా విధానం మనకి ఎందుకు ఇవ్వబడింది, ఎవరు ప్రసాదించారు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం పురుషోత్తముడు ఆది మధ్యాంతరహితుడు మనకి స్త్రీమూర్తిగా వచ్చి అక్కడ మనకి విధానాన్ని అంటే ఎన్నో విధానాలు ఉన్నాయి. ఇది నీ యొక్క మనస్సుని ఆత్మస్వరూపంలో లయపరిచే విధానం. ఉన్నది ఒక్కడే పరమపురుషుడు, సర్వవ్యాపకుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు. ఆ ఒక్కడిని సర్వత్రా దర్శింపజేయుటికే ఈ పుస్తకం ఇవ్వడమైంది. మనకి ఎందుకు ఈ పుస్తకం వచ్చింది? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, మనం కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నవాళ్ళమే కదా. అంటే ఇంకా ఆ యొక్క పూజా ఫలితమే ఈ పూజా విధానం. అంటే ఇంకా సులభమైన మార్గం. వెనువెంటనే నువ్వు పరమాత్మని చేరుకునేది, పరమాత్మని నీ అంతరంగంలో దర్శించేది కనుక మళ్ళీ ఆ పరమాత్మ మనకి ఇవ్వడం జరిగింది. మిగిలిన దేవతామూర్తులు పురుషులు కాదా అంటే మనకి ప్రశ్న రావచ్చు. ప్రతి బ్రహ్మస్వరూపము పురుషుడే, ప్రతి వ్యక్త రూపము స్త్రీ రూపమే. అంటే ఇక్కడ మనకి ఎందరో దేవతలు ఉన్నారు. మళ్ళీ పరమ పురుషోత్తముడైన పరబ్రహ్మ స్వరూపుడు అని అండంలో అర్థం ఏమిటి అంటే ఇక్కడ అవ్యక్తమైన నిర్గుణమైన సర్వవ్యాపకమైంది పరమ పురుషోత్తముడు అని చెప్పుకుంటున్నాం. వ్యక్తమైంది ఏమవుతోంది అంటే అక్కడ స్త్రీ శక్తిగానే. అందుకు ఏమిటి ప్రమాణం? మనకి ఏ ప్రమాణం చేత మనం అంగీకరించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? శివుడు అర్ధనారీశ్వరునిగా ప్రకృతిగా వ్యక్తమైనాడు. ఆ వ్యక్త రూపం పార్వతిగా ఆరాధించబడుతుంది. ఇక్కడ శివుడు నిరాకారంగా ఉండి మనకి పార్వతిగా అక్కడ అర్ధనారీశ్వరుని అని చెప్పి మనకి ప్రకృతిగా మనం ఆరాధిస్తున్నాం, జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం అక్కడ. అలా మనకి ఈ యొక్క చరిత్ర మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ నారాయణుడు మోహిని రూపం ధరించాడు. తను బ్రహ్మస్వరూపంగా పురుషోత్తముడిగా ఉన్నాడు. అంటే ఈ యొక్క వ్యక్తమేమో స్త్రీగా పరిపాలిస్తోంది, అవ్యక్తం పురుషునిగా అక్కడ ఉండి శక్తిని ఆధారమై ఉండి శక్తినిస్తోంది. అంటే ప్రతి అవ్యక్త నిర్గుణ స్వరూపం పురుషతత్వం అయి ఉన్నది. ప్రతి వ్యక్తము స్త్రీ శక్తిగా దర్శింపబడుచున్నది కనుక ఇదే విధానంలో అవ్యక్త బ్రహ్మము స్త్రీ రూపంతో బ్రహ్మతత్వాన్ని పూజా విధానంగా వివిధ గ్రంథాలుగా మనకు అందించడం జరిగింది. దీని అంతరార్థం గ్రహిస్తే జ్ఞానం, పూజిస్తే బ్రహ్మోపాసన, చదివితే పారాయణ చేసిన ఫలితం ప్రాప్తించును. ఇక్కడ మనకి ఏ విధంగానూ నష్టం లేదు. ఇక్కడ ఒక పూజిస్తే ఏమైంది? బ్రహ్మోపాసన. ఈ పుస్తకాన్ని మనం చదువుతూ దైవారాధన చేస్తే బ్రహ్మోపాసన చేసిన వాళ్ళం అయ్యాం. చదివితే పారాయణ ఫలితం. మనకి పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మధ్యాహ్నం నుంచి మనకి ఖాళీ అయినప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతాం, అంటే పారాయణ ఫలితం. అలాగే అందులో అంతరార్థం గ్రహిస్తే జ్ఞానోదయం. అంటే ఏ అక్షరం కూడా మనకి లాభమే కానీ నష్టాన్ని తేదు. అది మనం గుర్తించి మనకి ఏ మార్గం కావాలి అనేది మనం చూసుకుని దీన్ని మనం అవలంబించవచ్చు. బ్రహ్మం ఆది మధ్యాంతరహితము, బ్రహ్మం అంతులేనిది, అంతు చిక్కనిది, అదే నీవై ఉన్నది. అట్టి బ్రహ్మమును అందుకొని మార్గమే ఈ బ్రహ్మం పూజా విధానం. ఇది దేహభావంతో చేసేది కాదు, కోరికలు తీర్చేది కాదు, ఇది ఆత్మభావనతో చేసేది, కాలచక్రం నుండి విడుదలయ్యేది. ఇక్కడ కోరికలు కోరనప్పుడు ఇంకెందుకు చేయడం అని ప్రశ్న వస్తుంది మనసుకి. అంటే ఇక్కడ కోరుతూ ఇక్కడే మళ్ళా జన్మిస్తూ మళ్ళీ మరణిస్తూ ఉంటావా? లేదు ఈ కాలచక్రం నుండి జనన మరణ చక్రం నుండి విడుదలవుతావా అంటే మనకి కొంత వైరాగ్యం కలిగినప్పుడు విడుదలే కోరుకుంటాం. కాబట్టి ఇది విడుదలనిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? జనన మరణాల్లో ఇరుక్కున్నవాడు ఇది మిథ్య అని గ్రహించినప్పటికీ కూడా సత్యస్థితిని చేరాలంటే మార్గదర్శి కావాలి. ఇప్పుడు కొంత అనుభవజ్ఞులు ఏమంటారు? ఇదంతా ఏమీ లేదు, భగవంతుడే సత్యం అని చెప్తారు.
కానీ అది అనుభవం అవ్వాలంటే ఏం కావాలి అంటే కనుక ఒక మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి మనకి ఇక్కడ బ్రహ్మమ్మగా ఉంటూ మళ్ళీ మనకి ఆ మార్గం ఏమిటి అంటే ఇదిగో ఇది అని చెప్పి గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఆత్మవే ఆత్మగా ఆత్మ నడత నడవాలి. అమ్మ నడిపించేది నీ దేహాన్ని కాదు, నీలోని బ్రహ్మస్వరూపాన్ని. కావున నీ స్వరూపంగా ఉండి బ్రహ్మం పూజా విధానాన్ని పఠిస్తూ అనుసరించిన ఎడల జగత్తుకు అతీతమైన బ్రహ్మానందాన్ని పొందగలవు. బ్రహ్మము ప్రార్థన. నిరాకారుండ నిన్ను ప్రార్థింప స్తుతియం లేదు, దర్శింప రూపంబు లేదు. నిన్ను కొల్వ సాకారంబుగాదు, నా మనంబే నివేదనంబు. నా ఆత్మయే నీ పుష్పమాలంబు. నా ఉనికి నశించి నీవే నాలో ఉదయించి నీవే నేనై జీవింతు. ఓ పరబ్రహ్మమా, నీవే నేనన్నదే సత్యంబు, నీవే నేనయ్యుండుటే నిత్యంబు, నీవే నేనవ్వుటే మోక్షంబు. ఓ పరబ్రహ్మమా, మనకు అమ్మ తెలియజేసే జ్ఞానం అంతా ఈ ఒక్క పద్యంలో ఇమిడి ఉంది. ఏమిటి? నిరాకారుండా నిన్ను ప్రార్థించడానికి స్తుతి లేదు. ఎందువలన? శబ్దస్పర్శ రసగంధాదులకి అతీతుడు, సర్వవ్యాపకుడు, మౌన నిశ్చల స్వరూపుడు కాబట్టి స్తుతి లేదు. కానీ అన్ని స్తుతులు ఆయనవే, అది గ్రహించాలి మనం. అలాగే దర్శింప రూపంబు లేదు, కొలవడానికి సాకారంబు కాదు. నువ్వు నిరాకారుడివి, రూపం లేదు. కానీ అన్ని రూపాలు తానే, సాకారం అంతా అక్కడ ఒక మూలమై తానే ఉన్నాడు. అది పరమాత్మ యొక్క లీలా విలాసం మనకి ఈ తెలుసుకుని లోతులకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. నా మనంబే నివేదనంబు. ఏమిటి? మనసే నివేదన చెయ్యమంటారు అక్కడ. ఎందువలన? ఈ మనసు వల్లనే కదా ఈ దుఃఖం ఈ జీవుడికి, ఈ సంసారం, ఈ భవసాగరం ఈ మనసు వల్లనే కదా. అదే భగవంతుడికి నివేదించి ఈ తెచ్చుకున్న దాన్ని అంగీకరించి మౌనంగా కొనసాగిస్తూ ఉంటే జీవితం వీడికి దుఃఖం లేదు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మనసు నివేదన జరగాలి. తన్ని భగవంతుణ్ణి తెలుసుకుని తన మూలాన్ని చేరాలి అనేది భగవంతుడు మనకి పెట్టింది. ఈ యొక్క పూజా విధానం కావచ్చు, ఏ గ్రంథమైనా కావచ్చు, ఒక స్తుతి కావచ్చు, మనోనివేదన గావిస్తే తప్ప వీడికి దుఃఖ నివృత్తి జరగదు. అందువలన నా మనంబే నివేదనంబు, నా ఆత్మయే నీ పుష్పమాలంబు. ఆత్మ మన స్వరూపం ఎప్పుడు పుష్పం అవుతుంది భగవంతుని పాదాల దగ్గర అంటే మనసు తొలగినప్పుడు, మనసును వేరు చేసినప్పుడు, మనసుని నియంత్రించినప్పుడు, నిర్మూలించినప్పుడు, దాని కదలికల్ని సాక్షిగా చూస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ నేను నా మనసును నివేదిస్తున్నాను, నా ఆత్మని పుష్పమాలగా నీకు వేస్తున్నాను అని చెప్పుకుంటున్నాం మనం. నా ఉనికి నశించి నీవే నాలో ఉదయించి. ఇక్కడ భగవంతుడు ఉండే ఉన్నాడు మబ్బు చాటున సూర్యునిలాగా. మన మనోమబ్బుల్ని మనం కనుక తొలగించుకుంటే, మన అహంకారం నశిస్తే, నేను అనే ఉనికి నశిస్తే, అక్కడ ప్రకాశిస్తూ ఎవరు ఉన్నారు అంటే మన లోపల ఆత్మ సూర్యుడు. నీవే నేనై జీవింతు అంటే ఇన్నాళ్ళు నేను అన్నాను కదా పరమాత్మ, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఈ గ్రంథం ద్వారా నేను తెలుసుకున్నాను, ఇంకా నీవే నేనుగా జీవిస్తాను, నేనంటూ లేను, నేనుగా జీవించను, దేహం నేనుగా జీవించను అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన జవాబుగా మనకేం జరుగుతుంది అంటే లోపల అహంకారం, దేహభావం, ద్వైతం తొలగి అద్వైతం మనని ఆవరించి, ఎందుకు అదే ఉంది. నువ్వు తెలుసుకున్నావు, నిండిపోతుంది. నువ్వు ద్వైతానికి వెళ్ళావు, అది వైదొలగింది. మళ్ళా తెలుసుకున్నావు, అంతర్ముఖం అయ్యి అదే ఉంటుంది. ఎందుకు? ఉన్నది అదే కనుక. అందువలన నీవే నేనన్నదే సత్యంబు. ఇక్కడ నేనంటూ లేను, నీవే నేనంటమే సత్యం. సత్యం అనేది ఏది కాదు, అంతా మిథ్య, భ్రాంతి, అసత్యమే. సత్యం ఏమిటంటే ఉన్నది భగవంతుడే, ప్రతి జీవి భగవంతుడై ఉన్నాడు, భగవంతుడు తప్ప రెండవ దానికి స్థానం లేదు అనేదే సత్యం. నీవే నేనయ్యుండుటే నిత్యంబు. ఇక్కడ ఒక నిత్య వస్తువుగా మిగిలిపోవాలి. ఏం చెప్తారు మనకి? హంసై 6 నెలలు జీవించినా చాలు అంటారు. అంటే ఒక గొప్పవానిగా కొంతకాలమైన చాలు. అందువల్ల ఇక్కడ నిత్య వస్తువుగా, నశించేదానిగా కాకుండా నిత్య వస్తువుగా నేను ఉంటాను. ఏమైతే నిత్య వస్తువు అయ్యింది? అక్కడ ఆత్మని నేనంటేనే నిత్య వస్తువుగా ఉన్నాం. అందువలన నీవే నేనవ్వుటే మోక్షంబు. ఇక్కడ మోక్షం అంటే ఏమిటి అంటే ఏదో చెయ్యనవసరం లేదు, భగవంతుడే నేను, ఆయనే నాలో ఉన్నాడు, ఆ శక్తి వల్లనే నేను ఇలా ఉన్నాను అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే చాలు, అదే మోక్షం. ఓ పరబ్రహ్మమ.
ఇక్కడ మనం బ్రహ్మాన్ని ప్రార్థించాం, సత్యాన్ని తెలుసుకున్నాం. బ్రహ్మ ఆచమనం. ఓం స్వస్వరూపాయ స్వాహ, ఓం సర్వస్వరూపాయ స్వాహ, ఓం అఖండ బ్రహ్మస్వరూపాయ స్వాహ. అంటే ఇక్కడ తీసుకుంటున్నవాడు, ఈ ఆచమనంలో ఈ జలాన్ని తీసుకుంటున్నవాడు, పూజిస్తున్నవాడు, తీసుకోబడుతున్న శక్తి, తీసుకుంటున్న జలం అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. దీనికి తార్కాణం ఏమిటి? యజ్ఞగుండము, యజ్ఞంలో వేసే అవిస్సు స్వీకరించు దేవతామూర్తి, వేయుచున్నవాడు పరబ్రహ్మమే అని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదే. ఇక్కడ అన్నీ కూడా ఉన్నదే, లేనిది ఏదీ లేదు. అందువలన ఇక్కడ చేయుచున్నవాడు, చేయబడుతున్నది, ఈ మధ్యలో గల హవిస్సు వంటి ఈ స్వీకరిస్తున్న జలము అన్నీ కూడా పరబ్రహ్మమే అని చెప్పడం జరుగుతుంది. బ్రహ్మము సంకల్పం. బ్రహ్మయుగే బ్రహ్మపాదే బ్రహ్మద్వీపే బ్రహ్మవర్షే బ్రహ్మఖండే బ్రహ్మసంవత్సరే బ్రహ్మాయనే బ్రహ్మఋతో బ్రహ్మమాసే బ్రహ్మపక్షే బ్రహ్మవాసరే బ్రహ్మతిథో బ్రహ్మగోత్రస్య బ్రహ్మనామదేహస్య బ్రహ్మ సత్సంగానాం అనంత బ్రహ్మము పూజ్యాం కరిష్యే. ఆత్మస్థైర్య బ్రహ్మగమ్య సిద్ధ్యర్థం అంతఃకరణ శుద్ధ్యర్థం ఆది మధ్యాంతరహిత బ్రహ్మము అనుగ్రహకారకస్య బ్రహ్మము అమ్మ పూజ్యాం కరిష్యే. అంటే ఇక్కడ మనం సద్గురువుని ఒక అమ్మవారిగా, తల్లిగా మనం కొలుస్తున్నాం. ఎందుకు అంటే నువ్వు తెలుసుకున్నటువంటి, నువ్వు ఉంటున్నటువంటి ఆ స్థితిని, ఆ గతిని మాకు అందించు, మాకు చూపించు, మాకు మార్గదర్శకత్వం వహించు అని మనం పూజిస్తున్నాం. దేని కొరకు అంటే ఇక్కడ మనం ఈ సంకల్పంలో ఏం అడిగాం మనం అంటే ఈ బ్రహ్మగమ్య సిద్ధ్యర్థం ఆది మధ్యాంతరహిత బ్రహ్మము అనుగ్రహకారకస్య. ఏం కారణం చేత చేస్తున్నాం ఈ పూజ అంటే అనంత పరబ్రహ్మ అనుగ్రహం కావాలి, ఆ పరమాత్మ మాకు ఐక్యాన్ని ప్రసాదించాలి, వాళ్ళు లయపరుచుకోవాలి, ఆయన అనుగ్రహం కావాలి అంటే ఆయన్ని తెలియజేసిన నువ్వే అనుగ్రహాన్ని కూడా ఇప్పించు అని మళ్ళీ అమ్మని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు వేరు కాదు, రూపం వ్యక్తమైంది కాబట్టి స్త్రీమూర్తిగా, సద్గురువుగా, తల్లిగా మనం పిలుచుకుంటున్నాం, భావిస్తున్నాం. కానీ అవ్యక్తంగా అనంతమైన అఖండ బ్రహ్మస్వరూపిణి అమ్మ. అందువలన తన మూలాన్ని తానే చూపించాలి, తన మూలాన్ని తానే తెలియపరచాలి వివిధ గ్రంథాల ద్వారా. మళ్ళీ తన మూలానికి తన అంశలైన ఈ యొక్క సత్సంగుల్ని తానే చేర్చాలి. ఇంత ఉంది ఈ బ్రహ్మ విద్యా బోధనలో, ఇంత అమ్మ చెయ్యవలసింది. మనం ఏమీ లేదు, మనం విశ్వసించి నేను బ్రహ్మస్వరూపాన్ని అని ప్రతి క్షణం గుర్తుంచుకుని జీవిస్తే చాలు. ఎంత సులభం, గుర్తుంచుకో చాలు, నీకు ముక్తి, జీవితం బంధించదు, ఏ కర్మ బంధించదు, ఏ రుణము మిగలదు, ఎక్కడా చిక్కుకోవు, నువ్వు గుర్తుంచుకో చాలు అంటున్నారు. మన నామం గుర్తుంది, మన కులం గుర్తుంది, మన గోత్రం గుర్తుంది, మరి మనం నిజ యథార్థ స్థితి అయిన ఆత్మస్వరూపం ఎందుకు గుర్తుండడం లేదు అంటే ఇది నిర్గుణం, నిరాకారం, కళ్ళకి కనపడేది కాదు కాబట్టి. అందువల్లనే సద్గురువు అవసరం అయ్యాడు. ఇక్కడ కళ్ళకు కనిపిస్తే మనమే చూస్తాం, ఒకళ్ళ చూపించే అవసరం లేదు. కానీ ఇక్కడ ఇది అవ్యక్తం, అంతర్లీనం, నిర్గుణం కాబట్టి మనకి ఇక్కడ అమ్మ అవసరం అయ్యారు. అందువలన అటువంటి ఆది మధ్యాంతరహిత బ్రహ్మము యొక్క దీవెన, ఆశీస్సులు, ఐక్యం, లయం మాకు ప్రాప్తింపజేయి తల్లి అని మనం ప్రార్థిస్తున్నాం. దశముఖ బ్రహ్మము స్తోత్రం. అమ్మ బ్రహ్మమా, ఏకముఖివై ఏదించినావు, ద్విముఖివై ద్వంద్వాలను తుంచినావు, త్రిముఖివై త్రిపుటిని జయింపజేసినావు, చతుర్ముఖివై చతుర్వేద సారాన్ని పంచినావు, పంచముఖివై పంచకోశాల వేగాన్ని నియంత్రించినావు, షణ్ముఖివై షట్చక్రాలను దాటించినావు, సప్తముఖివై సప్తభూమికలు దాటు శక్తినిచ్చినావు, అష్టముఖివై అష్టమాయలను అవలీలగా వదిలించినావు, నవముఖివై స్వరూప నాయకత్వాన్ని ఇచ్చినావు, దశముఖివై జీవ దశని మార్చి బ్రహ్మస్వరూప దిశను చూపినావు. ఓ దశముఖ బ్రహ్మమా నమో నమః. ఇక్కడ మనకి బ్రహ్మమ్మ నామావళి ఇవ్వడం జరిగింది.
ఓం వేద తరంగాయ నమః, ఓం మౌన ప్రమోదాయ నమః, ఓం జ్ఞాన పవనాయ నమః, ఓం చైతన్య సంచారాయ నమః, ఓం ధ్యాన ప్రియాయ నమః, ఓం పంచభూతాంతరాయ నమః, ఓం బ్రహ్మ వలయాయ నమః, ఓం అవ్యక్త నిధయే నమః, ఓం రూపాంతర నివాసాయ నమః, ఓం అనంతవాసాయ నమః, ఓం సర్వరూపమూలాయ నమః, ఓం సర్వరూపధరాయ నమః, ఓం సర్వరూపాధారాయ నమః, ఓం అగోచరాయ నమః, ఓం మౌనాస్త్రధరాయ నమః, ఓం అద్వైత ధ్యేయాయ నమః, ఓం సాధుజన సాంగత్యాయ నమః, ఓం నిర్భావతత్వ ప్రావీణ్యాయ నమః, ఓం కాలచక్ర విముక్తాయ నమః, ఓం సుషుప్తి స్థితాయ నమః, ఓం చతుర్వేద నిలయాయ నమః, ఓం అంతర్మార్గ తత్వాయ నమః, ఓం సూక్ష్మ మార్గ ప్రబోధిని నమః, ఓం అఖండ నేత్రాయ నమః. ఇక్కడ ఈ నామావళి దీని ప్రతి ఒక నామం యొక్క అర్థం మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అందువలన అక్కడ మనం జ్ఞానార్థాన్ని గ్రహించాలి. ప్రతిదీ అర్థం గ్రహించి నడుచుకునే ప్రయత్నం చేయాలి. వేద తరంగం అని ఉంది. ఏమిటి అంటే మనకి వేదాలు చదవనవసరం లేదు. వేదసారాన్ని నీ ఆత్మస్వరూపంలో నీ ఆత్మని నువ్వు పట్టుకునేట ద్వారా కలిగిన జ్ఞానమే వేద తరంగం. మరి నువ్వు పట్టుకోవాలి, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలి. నువ్వు తిరిగి మళ్ళీ జ్ఞానంతో నీ జీవితాన్ని నింపి నడిపించుకోవాలి. అప్పుడే ఆనంద స్వరూపంగా నువ్వు జీవన్ముక్తుడివై తరించడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రతి నామం కూడా మౌనాస్త్రధరాయ నమః అంటే మౌనమే అస్త్రంగా తాను ఉంటూ నీ మౌనమే నీ అస్త్రం. దేనికి? భూత భవిష్యత్తు కాలానికి. వర్తమానంలో నువ్వు మౌనం వహిస్తే ఆ యొక్క నువ్వు చేసుకున్నటువంటి ప్రారంధానికి, సంచితానికి, ఆగామికి కూడా ఏమవుతుంది? అస్త్రమైంది. మౌన అస్త్రంతో నువ్వు ఉండు. మనం గురువుని నమ్మాం, మనం ఆశ్రయించాం. ఏం అస్త్రం ఇచ్చాడు మనకి అంటే సద్గురువు మౌనాస్త్రం. అంతకు మించి లేదు. మనసు సూక్ష్మమైందే, అస్త్రము సూక్ష్మమైందే, కాలము కనిపించిందే. అందువలన నువ్వు చేసుకున్నటువంటి ఆ యొక్క భూతకాలానికి కానీ అక్కడ జరుగుతూ నిలబడుతూ తయారవుతున్నటువంటి భవిష్యత్తు కాలానికి కానీ రెండింటికి నువ్వు మౌనం వహించడంలో రెండు తొలగిపోవడం జరుగుతుంది. గతం వదిలేస్తుంది, అది నిర్మూలన జరుగుతుంది. ఎందువలన ఈ మధ్యలో రెండింటిని బలపరుస్తూ వర్తమానంలో నువ్వు ఉన్నదే నీకు అక్కడ అస్త్రం. నువ్వు జీవునిగా ఉంటే ఏమైంది? ఆ రెండు బలాన్ని తెచ్చుకున్నాయి. నువ్వు ఆత్మస్వరూపునిగా ఉంటే ఆ రెండు బలహీనపడి ఈ శక్తి అక్కడ అభివృద్ధి అవుతోంది, బ్రహ్మస్వరూప శక్తి. అందువలన ప్రతి నామం కూడా ఇక్కడ మనకి ఒక జ్ఞానాన్ని మనకి ప్రబోధించేది. జ్ఞాన ప్రబోధమే ఇక్కడ నామాలుగా ఉన్నాయి. అవ్యక్త నిధి. ఏమిటి నిధి? ఇది ఒక అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైన నిధి. ఇహపరాల్లో పనికొచ్చేది, ఇహపరాల్లో నీకు ముక్తినిచ్చేది, శాంతినిచ్చేది, జన్మరాహిత్యాన్ని ఇచ్చేది, బ్రతికొండగా నీకు ఒక తేలిగ్గా బంధరహితంగా జీవితాన్ని నడిపించేది. అన్నీ కూడా మనకి ఇందులోనే అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. బ్రహ్మాభీష్ట సిద్ధికి, బ్రహ్మనిష్టా స్థిరత్వానికి బ్రహ్మనామావళి. ఓం బ్రహ్మస్వరూపాయ నమః, ఓం సర్వదేవతామూలాయ నమః, ఓం ఆది అంత రహితాయ నమః, ఓం సర్వస్వరూపాయ నమః, ఓం అఖండ స్వరూపాయ నమః, ఓం రాగరహితాయ నమః, ఓం అతీత తత్వాయ నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం అనంత సాక్షి తత్వాయ నమః, ఓం స్వయం ప్రకాశాయ నమః, ఓం స్థిత ప్రజ్ఞాయ నమః, ఓం ద్రష్టస్థితాయ నమః, ఓం స్వయంభువాయ నమః, స్వస్థాన నిశ్చలాయ నమః, ఓం అనంత నిలయాయ నమః, ఓం ప్రణవస్వరూపాయ నమః, ఓం మౌనప్రదాయ నమః, ఓం నిగర్వతత్వాయ నమః, ఓం విశ్వాంతరాయ నమః, ఓం విశ్వకారకాయ నమః, ఓం విశ్వమూలాయ నమః, ఓం స్వధర్మాయ నమః, ఓం మహాసత్వాయ నమః, ఓం కారణరహితాయ నమః, ఓం ఉదారతత్వాయ నమః, ఓం ఉదాసీనతత్వాయ నమః, ఓం అమృతమయాయ నమః, ఓం అమూర్తాయ నమః, ఓం మూర్త నిక్షిప్తాయ నమః, ఓం నిగూఢాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం జీవతత్వధ్వంసాయ నమః, ఓం బ్రహ్మత్వప్రదాయ నమః, ఓం అంతర్గతాయ నమః, ఓం అమూల్యతత్వాయ నమః, ఓం యోగిప్రియాయ నమః, ఓం యోగాతీతాయ నమః, ఓం త్రిపుటి రహితాయ నమః. అంటే ఇక్కడ మనం త్రిపుటిలో చిక్కుకున్నాం కాబట్టి త్రిపుటిని నిర్మూలించేదే ఆత్మజ్ఞానం. కాబట్టి అమ్మ ఈ దేహం నేను,
ప్రపంచం వేరు, అనుభవించడానికి వచ్చింది జగత్తు, అలాగే దేవుడు వేరు అనే ఈ 3 తత్వాల్ని నిర్మూలించి ఏకత్వాన్ని, అఖండత్వాన్ని మనకి తెలియజేయడం, అందివ్వడం, అనుభవింపబెట్టడం, తద్వారా జీవన్ముక్తి దాన్ని ప్రసాదిస్తున్నారు అమ్మ. అందువలన ఇక్కడ ప్రతిదీ కూడా స్థితప్రజ్ఞత ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ తాను ఉంటూ బోధించాడు, అలాగే అమ్మ ఉంటూ బోధిస్తున్నారు. ప్రణవ స్వరూపం అంటే ఓంకారం మనం ఉచ్చారణ చేస్తాం, అది మంచిదే, అదే నీవై ఉంటే ఇంకా మంచిది. అంటే ఇంకా ఈ ఈ యొక్క స్మరణలో ద్వైతం మిగిలి ఉంది కాబట్టి అదే నీవుగా ఉండు అంటారు. నిగర్వం, గర్వమే కదా మనకి ఈ ఈ కాలచక్రంలో పడవేసే ప్రధానమైన నష్టం చేకూర్చేది ఏమిటి అంటే గర్వం. కాబట్టి నిగర్వతత్వంతో ఉండు అని మనకి అమ్మ ఉండే లక్షణాలు, మనం ఉండవలసిన లక్షణాలు. మనకి ఇక్కడ బ్రహ్మం అమ్మ చాలీసా ఇవ్వబడింది. ఇక్కడ అమ్మ ఏం చెప్తారు? ఈ చాలీసాని మన అందరు చాలీసా అన్నారు. ఎందువలన? ప్రతి బ్రహ్మస్వరూపానికి ఇది వర్తిస్తుంది. మనలో బ్రహ్మస్వరూపం ఉన్నప్పుడు, మనం అదే స్వరూపంగా ఉన్నప్పుడు వర్తించే తీరుతుంది. బ్రహ్మము అమ్మ ధ్యానప్రియ, సాధకులయము నీవే కదా, మౌనతత్వము ప్రీతి కదా, అనంత బ్రహ్మం నీవే కదా, సాధకులకు మాతవుగా శరణాగతులు ధ్యానించ రజోతమో గుణ సంహారం సద్గురువుగా అవతారం, జ్ఞాన ప్రకాశపు కాంతులతో హృదయాంతరవాసినిగా కాలవాహనారూఢినిగా వేదసారం అందించితివి, జీవిత వస్త్రము ధరించి సంసారపు పాత్రను పట్టుకుని యోగ మార్గమును చూపితివి, ఆత్మమూలమును చేర్చితివి, స్వరూప బలమును ఇచ్చుటకు ధ్యానములోనా కొలువుండి అనుసంధానము చేత అఖండ బ్రహ్మమును అందించావు, కాళీ స్వరూప సంచారినిగా కామ్యకర్మల త్రిశూలముగా కృపాదృష్టి ప్రసారినిగా అంతట నీవే ఉన్నావు, బ్రహ్మమంత్ర నిలయనిగా సూక్ష్మకారణ సంహారినిగా శాంతి సంపదలనిచ్చావు, జన్మలను అంతం చేశావు, సర్వాత్మల్లో కొలువుండి సర్వవ్యాపక తత్వములో స్వరూపాలను చేర్చితివి, అంతా నేనుగా నిలిపితివి, స్వయం ప్రకాశపు కాంతులతో జ్ఞానవస్త్రపు ధారణతో ధ్యాన స్థితి మూలలతో బ్రహ్మమమ్మగా వచ్చితివి, మనోవధనే చేబూని కలియుగంబున జనించి గుణాలను హతమార్చి సత్వగుణంబును నిలిపావు, మహాసత్వపు తత్వముతో సాధకులను నడిపించి బ్రహ్మయుగంబునకు మార్గంబును వేసితివి, పృథ్వీ అంతయు నీ రూపం, సర్వదేవతా సహకారం అంతా నీవై ఉన్నావు, అందరిలోనూ కొలువైనావు, అఖండ జ్యోతివి నీవమ్మ, అమృతవర్షిణి నీవమ్మ, జ్ఞానామృతమును పంచెదవు, సూక్ష్మమోక్షమునిచ్చెదవు, మౌనమి నీకు ఆశ్రమము, వేదసారమే ఆశ్రయము, సంసారము నుండి రక్షించి వేదసారంలో ముంచితివి, భవరోగాలను తొలగించి బ్రహ్మభావాన్ని నెలకొల్పి గతము నుండి విడదీసి జన్మల మార్గం తుడిచితివి, గృహంబునే వైకుంఠము చేసి సాధకులను తరింపజేసి ఇలలోనే కైలాసము చూపితివి, సర్వలోకాలను తలపించితివి, కలియుగంబు లో జీవిస్తున్న కృతయుగంబునే తలపిస్తూ ద్వాపర త్రేతాయుగాలనే మదిలో నిలిపితివి, శాస్త్రార చక్రమునే ఛేదించెడి మార్గము చూపి అనంత బ్రహ్మమునే మా చెంతకు చేర్చెదవు, అద్వైత సంద్రము నీవమ్మ, ద్వైత నదులము మేమమ్మ, నీలో ఐక్యమునిచ్చి జన్మల పయనము నాపావు, కృపా కటాక్షమే నీ లక్షణము, మనోకర్మలకి అవి శిక్షణము, ఆత్మస్థిరునకు అవియే రక్షణ కవచములు, ప్రేమయ నీ తత్వంబు త్రిగుణాలే భస్మంబగును, గుణాతీతమే వశమవును, భావాతీతమే బ్రతుకవును, సులభ శైలిలో బోధించి కాలచక్రమును తప్పించి దేహభావన్ను తొలగించి తత్వమసి గావించితివి, యథార్థమునే చూపించి ఏకాత్మగా మమ్ము నిలిపి విశ్వవ్యాపకునిగా మమ్ము మిగిలించితివి, నీ వాక్కుయ మాకు త్రిశూలము, నీ దృష్టియ శరమౌను, గత జన్మల నుండి రక్షించి మరు జన్మలనే తప్పించితివి, ఉపనిషత్తుల సారాంశం ఉదాసీనంగా తెలిపితివి, ఊరకే ఉండంటూ బ్రహ్మైక్యము గావించితివి, నీ దృష్టియ మాపై ప్రసరించి సృష్టి నుండి తప్పించి బ్రహ్మ మార్గమును చూపితివి, బాహ్య మార్గమును మాపితివి, బ్రహ్మంలోనే ఆనందం, బ్రహ్మంలోనే సౌభాగ్యం, బ్రహ్మంలోనే అమరత్వం, బ్రహ్మంగానే మా మరణం అనుభవంగా అనిపించి ఆత్మస్థిరత్వమునిచ్చితివి, సృష్టి స్థితిలయ నీలోనే ద్రష్టాదృశ్యం నీవే కదా, దృష్టిని మార్చి దర్శిస్తే నీవే దర్శనమిచ్చదవు, మా హృదయమే నీకు ఆలయము, మా ఆత్మయ్య నీకు నైవేద్యం, శరణాగతి వేడిన చాలు సప్త చక్రములు దాటించి సర్వవ్యాప్తిని చేసెదవు,
అస్త్రశస్త్రములు ధరించకనే జీవ ఉనికిని హరించి మాటే మంత్రంగా పంచకోశములు ఛేదించితివి. సాకారంగా భువికొచ్చి నిరాకారుని చూపించి బంధాలన్నీ తెంచావు, స్వేచ్ఛా బ్రతుకుని ఇచ్చావు. నీ పలుకే మధురంబు దరహాసమే పుష్పవనంబు, నీ చెలిమే మాకు బ్రహ్మయుగ జీవనము. మా జన్మయ్య నీకంకితము, మా జీవితము సమర్పితము, నీ జన్మయ్య జీవితము సాధకులకు అంకితము. అంతర్ధానము గాని ఆయుర్ధాయము లేదు, బ్రహ్మ బీజములను తయారు చేసి అవ్యక్తమే అయ్యదవు. నీ అవతారంతో ధన్యులను చేసదవు. వ్యక్తావ్యక్తము నీవమ్మ, అవ్యక్తమునే దర్శించదము. వ్యక్తరూపము సహకారంతో అద్వైతంలో కలిసదము. అవ్యక్తవాసివి నీవమ్మ, వ్యక్తవాసినిగా ఉంటున్న అద్వైత ధర్మమునే అవలీలగా నడిచెదవు. పరంపర లేకుండా సరాసరి ఇలాకొచ్చి మలినాలని తొలగించి దివ్యత్వమునే ఇచ్చితివి. స్థితప్రజ్ఞతనే మాకిచ్చి భగవద్గీతని నెలకొల్పి ద్వాపరంబునే తలపించి జీవుడిని అంతం చేశావు. మూలాధార చక్రములో మగ్గిపోవు జీవుడను సహస్రారంభును చేర్చితివి, అనంత మార్గం చూపితివి. బ్రహ్మము అమ్మ నమోస్తుతే, ఆ పరబ్రహ్మమే మా పతీగతి. పురుషోత్తముని చూపితివి, పురుషార్థముని నిలిపి పరమాత్మను దక్కించితివి. బ్రహ్మము అమ్మ ధ్యానప్రియ, సాధకలయము నీవే కదా. అంటే ఇక్కడ మనకి ఈ చాలీస మనకు కూడా ఎందుకు వర్తిస్తోంది అంటే మనం ఉంటే వర్తిస్తోంది, లేకపోతే అది ఏమవుతోంది పూజించుకుందుకే ఇవ్వబడినట్లుంది. కానీ అది నీవే అని చెప్తున్నారమ్మ. అంటే ప్రతి ఒక్కరూ బ్రహ్మస్వరూపంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇదంతా మనకే. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? మూలాధార చక్రములో మగ్గిపోవు జీవుణ్ణి శాస్త్రారాన్ని చేర్చావంటున్నావు. మరి నువ్వే కదా నీ ఆత్మస్వరూపాన్ని దక్కించుకుని ఆ స్వరూప స్థితికి చేరావు. ఈ అనాహత చక్రం వద్దకి మనం చేరుకున్నాం. అప్పుడు ఏమైంది? అక్కడ నువ్వే ఆ స్థితిలో నెలకొని ఉన్నావు. నువ్వు బ్రహ్మస్వరూపానివి. నువ్వు బ్రహ్మస్వరూపుడు అయినప్పుడు ఇదంతా నీకే వర్తించింది కదా. అందువలన ఇది మనం మొదటి దశలో అమ్మకి మనం పూజిస్తున్నాం, అర్చిస్తున్నాం చాలీసాలా అని చెప్పి మనం భావించిన తరువాత ఇలా నేను ఉండాలి. ఇంకా చివరి స్థితికి వచ్చేటప్పటికి ఇది మనని పూజించడానికి ఇది వచ్చింది అని మనని మనమే పూజించుకుంటున్నాం అని మనం చదువుతాం. ఎప్పుడు చదివినా బ్రహ్మము బ్రహ్మానికే చదువుతోంది. చదివేవాడు, వినేవాడు, పూజించువాడు, పూజింపబడువాడు ఎప్పుడు వేరు కాదు, ఒక్కరే. మనం ఏకమవ్వడానికే కదా ఈ ప్రయత్నం అంతా. ఇంక ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఒక్కరే అంటే మనలో భగవంతుడు ఉన్నాడు, నేను అనంత బ్రహ్మాన్ని అని అమ్మ చెబుతుంటే మీలో ఉన్నాడు, మీరు అంతటా ఉన్న బ్రహ్మమే అని చెప్తుంటే ఎందుకు నమ్మడం లేదు? మనం ముక్తి కోసం ఇవి చదువుతున్నప్పుడు నమ్మవలసిందే, నడవవలసిందే, అనుభవాన్ని పొందవలసిందే. బ్రహ్మాష్టకం. ఇక్కడ లింగాష్టకం ట్యూన్లో మనకి బ్రహ్మాష్టకం ఇవ్వబడింది. ఇదంతా కూడా ఆ పరబ్రహ్మం స్వరూపం యొక్క లక్షణాలు, అమ్మ యొక్క లక్షణాలు. ఇంకా మనం పరిశీలిస్తే కనుక మన అంతరంగానికి తొంగి చూసి మన లక్షణాలే. అంటే ఆ పరమాత్మను సరాసరి తెలుసుకోలేం కనుక సద్గురువులో చూసుకుంటున్నాం. సద్గురువులో ఉన్న లక్షణాలు మన అంతరాత్మలో ఉన్నాయి కాబట్టి మనం అంతర్ముఖమై తెలుసుకుంటున్నాం. అంటే చివరికి ఏమవుతుంది? భగవంతుడా నీవే నేనా, నీవే నేను అని అంగీకరించడం జరుగుతుంది. చతుర్యుగాది అనాదిత బ్రహ్మం, సర్వదేవతా మూలపు బ్రహ్మం, యోగ ఋషాది ధ్యానిత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, స్వరూప మంత్రపు గమ్యపు బ్రహ్మం, ధర్మార్థకామ్యపు లక్ష్యం బ్రహ్మం, బాహ్యముఖ దుర్లభ అగోచర బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, సర్వ హృదయాంతరవాసిత బ్రహ్మం, మనోబుద్ధులకు అతీతపు బ్రహ్మం, సత్వగుణాది సేవిత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, సర్వ హృదయాంతరవాసిత బ్రహ్మం, మనోబుద్ధులకు అతీతపు బ్రహ్మం, సత్వగుణాది సేవిత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, మహామౌనపు భూషిత బ్రహ్మం, తపోజన హృదయవాసిత బ్రహ్మం, హిమాలయ మునిజన దర్శన బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, జనుల నినాదిత అతీతపు బ్రహ్మం, సర్వజీవపు శబ్ద మూలము బ్రహ్మం, మనోలయ స్థానపు గమ్యత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం,
త్రిగుణాతీత మహాసత్వపు బ్రహ్మం, నిర్గుణ నిరాకార జ్ఞానపు బ్రహ్మం, అంతర్ముఖపు నిదర్శన బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, ఆత్మజ్ఞాన సమ్మోహపు బ్రహ్మం, సృష్టి దృశ్యపు వైరాగ్యపు బ్రహ్మం, నిశ్చలపీఠ నివాసిత బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, సృష్టి స్థితిలయ కారణ బ్రహ్మం, కాలచక్రపు మూలము బ్రహ్మం, ఆది మధ్యాంతరహితపు బ్రహ్మం, సాధక మోక్ష ప్రసాదిత బ్రహ్మం, బ్రహ్మాష్టకమిదం మోక్షం పటే బ్రహ్మ సన్నిధో అఖండ బ్రహ్మ మహాప్నోతి బ్రహ్మేణ సహమోదతి. అంటే అక్కడ శివుడు ఎలా ఉన్నాడు, ఇక్కడ మనకి బ్రహ్మ స్వరూపం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి అనేది మనకి చెప్పడం జరిగింది. మహామౌనంతో ఉంటుంది, మహామౌనమే ఆభరణంగా ఉంటుంది బ్రహ్మస్వరూపం. అలాగే ఈ జనుల యొక్క నినాదానికి అతీతంగా ఉంటుంది మౌనంగా. అలాగే చతుర్యుగాది అనాదిత బ్రహ్మం అంటే 4 యుగాలకి కూడా ముందు నుంచి ఉన్నది, ఆది నుంచి కూడా సర్వదేవతలకి మూలమై ఉంది. అలాగే యోగులు ఋషులు ధ్యానిస్తే తెలియబడేదిగా ఉంది. అలాగే సర్వ హృదయాంతర నివాసిగా ఉంది. మన హృదయంలో ఉంది కాబట్టి మనం దర్శించి ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. ఎవరి స్వస్వరూపాన్ని వాళ్ళు దర్శించి పట్టుకుని అదే తానే జీవించడం ద్వారా మనం విముక్తి పొందే అవకాశం ఉంది ఈ జన్మకి. బ్రహ్మము పంచాక్షరి. జ్ఞానేంద్రహారాయ అతీతతత్వాయ వైరాగ్యరాగాయ విశ్వాత్మకాయ సత్యాయ శాంతాయ హృదయాంతరాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ మనోబుద్ధేంద్రియ ప్రకాశకాయ విశుద్ధి చక్ర ప్రతిష్ఠితాయ నిర్గుణాయ స్వధర్మనిష్ట సేవితాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ నిరాకారాయ స్థితప్రజ్ఞతాయ ప్రకాశాయ మనోవ్యధనాశనాయ జ్ఞానశబ్దాయ కాలధ్వజాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ సర్వస్వరూపాయ మౌనప్రదాయ నిరాయుధాయ చతుర్వేదాయ వ్యక్తాయ యుగాంతరాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ సద్గురు స్వరూపాయ అఖండరూపాయ ప్రజ్ఞానహస్తాయ అగమ్యగోచాయ ఆత్మాయ ద్రష్టాయ సృష్టిస్థితాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ బ్రహ్మజ్ఞానం మిదం జీవన్ముక్తి యః జ్ఞాన సన్నిధో బ్రహ్మత్వమవాప్నోతి బ్రహ్మేణ సహమోదతే. మనకి అక్కడ నాగేంద్రహారాయ అని చెప్పి మనకి ఎలాగ పంచాక్షరి ఉందో ఇక్కడ కూడా జ్ఞానాన్ని హారంగా ధరించి ఉంది బ్రహ్మస్వరూపం. మనం ఒక హారం ధరిస్తే ముందు ఏం కనిపిస్తుంది అంటే హారమే కానీ మన రూపం కాదు. అలాగే భగవంతుడు ఈ జగత్తుని ఒక జ్ఞానంగా నడిపిస్తూ దాన్ని ధరించి ఉంటే మనకి ఏం కనిపిస్తోంది? నిర్గుణ నిరాకార శక్తి కాకుండా ధరించిన ఈ జగత్తు కనిపిస్తుంది. ఈ జ్ఞానం కూడా సద్గురువు చూపిస్తే తెలుసుకోగలుగుతున్నాం. అందువలన జ్ఞానేంద్ర హారాయను. అలాగే మనోబుద్ధేంద్రియ ప్రకాశకాయ మనవి అనుకుంటున్నాం. ఈ శక్తి, ఈ అవయవాలు, ఈ తెలివితేటలు ఇవన్నీ మనవి అనుకుంటున్నాం. అదే జన్మహేతువు. ఇది భగవంతుడి శక్తి మనకి ప్రసాదించాడు. కృతజ్ఞతతో జీవించాలి. ఈ రూపం కానీ, ఈ జీవితం కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ పంచభూతాలు కానీ, ఈ శక్తి కానీ పరమాత్మ భిక్ష వలన లభించింది అనే కృతజ్ఞతతోటి నువ్వు జీవించి ఏది బంధించదు. అది జ్ఞానం అంటే ఏదో కాదు, అన్నీ భగవంతుడు ప్రసాదించినవే మనకి ఈ జీవుల మనుగడకి ప్రసాదించాడు. దయామయుడు, కృపామయుడని మనం గుర్తించాలి అంతే. అందువలన మనోబుద్ధేంద్రియ ప్రకాశకాయ అను విశుద్ధి చక్ర ప్రతిష్ఠితాయ అంటే ఇక్కడ మన లోపల మలినం అలముకుంది కాబట్టి సద్గురువై వచ్చి విశుద్ధ తత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించి నువ్వు బ్రహ్మస్వరూపుడివని సద్గురువు ద్వారా బోధిస్తున్నాడు. స్వధర్మనిష్ట సేవితాయ అంటే ఇక్కడ స్వధర్మనిష్టని మనం అక్కడ నిష్ఠాగరిష్ఠుడై అక్కడ సేవించాలి. బ్రహ్మోపాసన అంటే ఏమీ లేదు, వేరుగా చేసేది కాదు. నువ్వు స్వధర్మంతో నడచోటే ఉపాసన. ఇక్కడ వేరుగా అర్చన కాదు. ఆయన మౌనస్వరూపుడు, నువ్వు మౌనంగా ఉండు, అదే అర్చన. ఎందుకు? నువ్వు ఆత్మనివేదన అయిపోయావు మౌనంలో.
ఆయనలో లయమైపోయి చెయ్యుటకు వేరుగా లేవు. నువ్వు చెయ్యమనడానికే, నిన్ను ఆదేశించడానికి నువ్వు ఆయనకన్నా వేరుగా లేవు. అందువలన స్వధర్మంతో నడిస్తే చాలు, నీకు విముక్తే. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనోవ్యధనాశనాయ, మనసు వల్లనే కదా ఈ వ్యధంతా. అందుకే కదా అది కావాలి ఇది కావాలంటున్నాడు. విముక్తి తప్ప అన్నీ కోరుతున్నాడు జీవుడు. అందువలన సద్గురువుగా విముక్తి మార్గం అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కోరకపోతే అదే నీకు లభిస్తుంది అనేది మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనసు యొక్క వ్యధని నాశనం చేశాడు అక్కడ భగవంతుడు. అంటే జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకుంటోంది, మనసు నిర్మలమవుతోంది, నిశ్చలమవుతోంది, మూలంలో కలిసిపోయి తాను ఏకాత్మగా జీవిస్తోంది. నిశ్చలంగా ఉంటే ఆత్మస్వరూపం తానే, చెలిస్తే జీవుడు తానే. ఇక్కడ వేరు కాదు. అంటే స్థానచలనం, స్థానభ్రంశం చెందాడా జీవుడు, నిశ్చలంగా ఉన్నాడా దేవుడు. ఇంకెంతకన్నా సద్గురువు ఏం చెప్తారు? ఇక్కడ బ్రహ్మమమ్మ స్తోత్రం అంటే అన్నపూర్ణ స్తోత్రం ట్యూను. బ్రహ్మానందకరి గుణాభయకరి విజ్ఞాన గ్రంథాకరి నిర్భావకిల సాక్షి పావనకరి ఆంతర్య ఆత్మేశ్వరి అనంత బ్రహ్మాంస ధ్యానకరి అనంత మౌనేశ్వరి భిక్షాందేహి సౌభాగ్యానందకరి అవ్యక్త పురాధీశ్వరి యోగానందకరి అజ్ఞాన క్షయకరి స్వధర్మ నిష్ఠాకరి సర్వహృదయాంతలహరి బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నాకరి యుగాంతకరి మోక్షకరి నిర్భావలహరి సత్యస్థానేశ్వరి భిక్షాందేహి స్థితప్రజ్ఞకరి అవ్యక్త పురాధీశ్వరి అమృతకరి మనోవధకరి ఆత్మైక్య రక్షాకరి భయధ్వంసకరి ధైర్య ప్రసాదకరి మనోహితేశ్వరి మృత్యుభయకరి మోక్షదానకరి అనంత యోగేశ్వరి భిక్షాందేహి నిర్మోహకరి అవ్యక్త పురాధీశ్వరి త్రిదేహ పాలకరి త్రిగుణధ్వంసకరి ఆశ్రిత మాతేశ్వరి కలిగుణ రక్షాకరి దయాసాగరి ప్రత్యక్ష జ్ఞానేశ్వరి సజ్జన ప్రియంకరి స్వధర్మ నిష్ఠాకరి స్వరూపమంత్ర బీజాక్షరి భిక్షాందేహి స్థితప్రజ్ఞకరి మనోభయకరి అవ్యక్త పురాధీశ్వరి త్రిపుటాంతకరి ప్రారబ్ధ భస్మీకరి కాలవాహనకరి భవాంతకరి ద్వైతాంతకరి ప్రజ్ఞాన బ్రహ్మాకరి ప్రేమకరి దయాసాగరి సత్వగుణ సంపన్నకరి అవ్యక్త పురాధీశ్వరి బ్రహ్మణ్యే సదాశరణ్యే అనంత బ్రహ్మాంసే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ బ్రహ్మీం. ఇక్కడ అమ్మ యొక్క తత్వం ఎలా ఉంది, ఆ లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు బ్రహ్మానందంతో ఉంటూ బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తూ మన గుణాలని భయపెడుతూ జన్మకి వెళ్తావా, జీవుడిగా ఉంటావా, ఆత్మగా ఉంటావా అని భయపెడుతూ ఆ యొక్క కాలచక్రాన్ని అందులో ఉండే శిక్షల్ని అందులో వచ్చే ఈ జంతు పక్షి జన్మల్ని తెలియజేస్తూ గుణాలని భయపెడుతూ ఆత్మస్వరూపాన్ని హక్కును చేర్చుకునే లక్షణం తత్వం అమ్మది. విజ్ఞాన గ్రంథాకరి నిర్భావకిల సాక్షి పావనకరి అంటే నిర్భావతత్వంతో అఖిల ఈ యొక్క యావత్తు ప్రపంచాన్ని కూడా సాక్షిగా చూస్తూ ఆశ్రయించిన వాళ్ళని పావనం గావిస్తూ ఎందుకు తల్లి రక్షించు మోక్ష మార్గం చూపించు అన్నాం కాబట్టి రక్షించడం లేదా సాక్షిగా చూడటం జరుగుతుంది. ఆంతర్య ఆత్మేశ్వరి అంటే లోపల ఆత్మస్వరూపంగా ఉన్నారు అమ్మ. మనం తెలుసుకుంటే మనం కూడా అదే అవుతున్నాం, తెలుసుకోకపోతే ద్వైతంగా మనం కాలచక్రంలో కొట్టుకుపోవడం జరుగుతుంది. యోగానందకరి అజ్ఞాన క్షయకరి అంటే అజ్ఞానాన్ని క్షీణింపజేయడం, యోగాన్ని ప్రసాదించడం. ఆనందం యోగమే ఆనందం, ఆనందమే యోగం. అక్కడ మనకి యోగం అంటే బాహ్య వైభోగం కాదు, అది ప్రకృతి వలన వస్తుంది, ప్రకృతి చేతే ఆ ప్రళయంలో కొట్టుకుపోతుంది. అలాగే నీ ఊపిరి కూడా ప్రకృతి వలనే అక్కడ ఉంది, మళ్ళీ అంతరించిపోతుంది. అన్నింటికీ నువ్వు బ్రతికినా మరణించిన మధ్యలో ఈ జీవితాన్ని జీవించినా కూడా ఒక్కటే ఆధారం బ్రహ్మం. అదే నేను అన్నప్పుడు ప్రళయం వచ్చినా నువ్వు జీవించే ఉన్నావు, నీ పాత్ర అయిపోయినా నువ్వు జీవించే ఉన్నావు. అది మనకు అమ్మ మూలాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, అమృత తత్వాన్ని చూపించడం, చేర్చడం, దర్శింపజేయడం, అక్కడ స్థిరపరచడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది అమ్మ. బ్రహ్మమమ్మ శక్తిపీఠ స్తోత్రం. మనకి దుర్గాదేవిది ఎలాగా
శక్తిపీఠ స్తోత్రం ఉంది. లంకాయాం శంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంగళాదేవి. ఇలా మనకి శక్తిపీఠాలు ఎలా ఉన్నాయో మనకి చెప్పబడింది. ఇక్కడ బ్రహ్మమ్మ శక్తిపీఠ స్తోత్రం. దీన్ని మనం జ్ఞానపరంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానానాం ప్రేమస్వరూపే ధ్యానానాం హృదయవాసితే మౌనానాం తత్వమసే సర్వవ్యాపకానాం నిరాకారే భావానాం అంతరతత్వే ద్వైతానాం కూటస్థే సర్వజీవానాం హృదయాంతరే కాలానాం చలనాత్మే శాస్త్రానాం శిలాశాసనే సాధు జనానాం దయాదృష్టే పృథ్వీనాం పరిమితే జలానాం ప్రాణాధారే అంబరాణాం శూన్యస్థితే యాగానాం అగ్నిరూపే ఆత్మానాం శక్తి సమృద్ధే వాయుతత్వానాం నిరాకార స్వభావే అహానాం మాయారూపే బుద్ధిన్యాం సూక్ష్మస్వరూపే అనంతానాం యథార్థతత్వే సర్వదేవతానాం ఆదిమధ్యాంతరహితే సర్వకాలే పటే నిత్యం సూక్ష్మకారణ వినాశనం భవ తిమిరహరం నిర్భావం బ్రహ్మానందకరం. అంటే ఇక్కడ బ్రహ్మము ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది, జ్ఞానం ద్వారా ప్రేమస్వరూపంగా ఉంది. మనకి జ్ఞానాన్ని ఏం ఆశించి అందజేస్తున్నారు అమ్మంటే ప్రేమ చేత దయచేత తప్ప ప్రతిఫలం ఆశించి కాదు. కనుక ఇక్కడ జ్ఞానరూపంగా మనకి బ్రహ్మము ఉంది, ప్రేమ ద్వారా మనకి అందిస్తుంది. అలాగే ధ్యానంలో ఇక్కడ ఏం జరుగుతోంది? హృదయవాసితి అంటే హృదయంలో వసించడం. ఎక్కడెక్కడ అమ్మవారి శక్తిపీఠంలో ఎలా ఉందో ఇక్కడ నువ్వు ధ్యానిస్తే ఏమవుతుంది? హృదయంలో ఉన్నాడు బ్రహ్మం. జ్ఞానంతో నడుచుకుంటే నీలో ప్రేమ రూపంగా ఉన్నాడు సద్గురువు, ప్రేమని కురిపించడం జరుగుతుంది. మౌనానాం తత్వమసే, నువ్వు మౌనంగా ఉండు, ఇంకా నీకు ఏమీ లేదు, ఉన్నది అదే అయి ఉన్నావు. అంతా కూడా ఏమైంది? అక్కడ ఏమీ లేని స్థితి. సర్వవ్యాపకానాం నిరాకారే, సర్వవ్యాపకంగా ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే? నిరాకారంగా ఉన్నాడు. అంటే జీవుల్లో జీవాత్మగా ఉన్నాడు, సర్వత్రనేమో నిరాకారంగా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే శబ్దరూపంగా ఉన్నాడు, కదిలితే చలన రూపంగా ఉన్నాడు, నువ్వు మౌనంగా ఉంటే నిశ్చలాత్మగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటే అలా ఉన్నాడు కనుక నువ్వు జ్ఞానిగా ఉండు, జ్ఞానిగా ఉంటాడు. అక్కడ విడుదల. ఎందుకు జ్ఞానిగా ఉండాలి అంటే కాలచక్రం నుంచి విడుదల, అజ్ఞాన పరంపరని తుంచుకోవడం. అందువలన ఇక్కడ భావానాం అంతరతత్వే ద్వైతానాం కూటస్థే అంటే మన భావం లోపల అంతర్తత్వంగా ఉన్నాడు. మనకి భావం ద్వారా మనం ఎన్నో పనులు చేస్తున్నాం ఈ జీవితంలో, ఈ పాత్రలో. అక్కడ మనం ఏం చేస్తున్నాం? నేను నాది అంటున్నాం. నా వల్లనే, నా తెలివి వల్లనే, నా శక్తి వల్లనే, నా పరిజ్ఞానం వల్లనే. ఇదంతా అసలు ఎలా వచ్చింది నీకు? ఆ భగవంతుడు ప్రసాదించింది కదా. ఇటు ప్రకృతి శక్తి, ఇటు విద్యాశక్తి, ఇటు బ్రహ్మ విద్యాశక్తి, ఇంకా లోపల ఆత్మశక్తి. ఎన్ని శక్తుల కలయిక నువ్వు. అది తెలుసుకుంటే చాలు వాడే నీవు. అసలు భగవంతుడు లేనిదే మనకి ఏదైనా కదలికుండా కళ్ళు చూడగలవా, చెవులు వినగలవా, నోరు మాట్లాడగలదా, గుండె కొట్టుకోగలదా? ఇవన్నీ ఎక్కడ, ఎందుకు, ఎలా జరుగుతున్నాయి? అసలు ఎందుకు జరగాలి? ఎవరికి అవసరం? అంటే జీవుడు కోరుకున్నాడేమో ఇన్నాళ్ళు ఇలా బ్రతుకుతానని వాడు ఇచ్చాడు, ఈ సౌకర్యాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా సద్గురువు ద్వారా సద్వినియోగం చేసుకోవాలి. అది మనం చిన్న మలుపు తిప్పుతున్నాం. మన జీవితాన్ని, తెచ్చుకున్న జీవితం మనకి వచ్చే ఉంది. అది ఏమి మనం పడేసుకోవడం లేదు. ఆ జీవితాన్ని సద్గురువు దగ్గరికి వెళ్ళి మన జీవితాన్ని ఏమి నాశనం చేసుకోవట్లేదు. చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాం. అసలు మనకి ప్రసాదించిన వాడిని గుర్తిస్తున్నాం. మనం ప్రసాదించిన వాడికి ఒక కృతజ్ఞత చూపిస్తున్నాం. కృతజ్ఞత చూపిస్తే చాలు నిన్ను హక్కును చేర్చుకుని కాలచక్రం నుంచి రక్షించడం జరుగుతుంది. ఇంకెంతకన్నా భగవంతుడు ఏం చేస్తాడు? అసలు దయామయుడంటే నువ్వు పరమాత్మ, నీ వలన నేను ఇలా ఉన్నానంటే చాలు, వాడింక నిన్ను చేపట్టి నిన్ను వాడే నడిపించేసి, వాడికేసే నడిపించేసి, వాళ్ళలో చేర్చుకుని నీ వ్యధలన్నీ తొలగించేసి ఎవడికి పని? కానీ ఎలా చేస్తున్నాడు పరమాత్మ? అది తెలుసుకుంటే చాలు జన్మ ధన్యం. భగవంతుడు మనకి చేసేవి తెలుసుకుంటే చాలు. ఏదో తెలుసుకోని అవసరం లేదు. పురాణాలు తిరగేసే పని లేదు. భగవంతుడు మనలో ఉండి మన కోసం ఏం చేస్తున్నాడో నువ్వు చూడు.
వాడే నీవుగా ఉండు, వాణ్ణి గుర్తించు, వాడే నీవై స్వధర్మంగా జీవించు, చాలు తరిస్తావు. దీనికోసం, నిన్ను మార్చడం కోసం, నీ అహాన్ని తొలగించడం కోసం గ్రంథాలకి గ్రంథాలు, చరిత్రలకి చరిత్రలు, ఆలయాలకి ఆలయాలు ఎన్ని నిర్మాణం చేస్తాడు భగవంతుడు ఈ జీవుడి కోసం. పంచభూతాలను ఇచ్చాడు, జగత్తులో వివిధ తత్వాలను ఇచ్చాడు. నీ ప్రాణానికి నిలబెట్టడానికి ఆధారానికి పంచభూతాలని, ప్రకృతిని అసలు నీ కోసం సృష్టించాడు భగవంతుడు. ఎవరి కోసం? తన కోసం కాదుగా, తనకు అవసరం లేదు, తను నిరాకారుడు. ఇవన్నీ మనకి ఆధారం, అవసరం. అవి లేకపోతే జీవించలేం. అందువలన తెలుసుకుని నీ ప్రసాదం వలన నేను ఇలా ఉన్నాను, అసలు నా జీవితమే, నా రూపమే, నా జన్మే నీ ప్రసాదం అని ఉంటే చాలు విడుదల. వాడికి మనమేమీ గజమాలలు వేయనవసరం లేదు. భగవంతుడికి తెలుసుకుంటే చాలు విడుదల, హక్కును చేర్చుకుంటాడు. వాడు ఆది మధ్యాంతరహితుడు. వాడి పాదాలు ఎప్పుడూ మన హృదయంలో ఉన్నాయి. ఆ పాదాన్ని పట్టుకుంటే వాడి శిరస్సు అందినట్టే. పాదాన్ని జ్ఞానరూపంగా పట్టుకుంటున్నాం. ఆ పాదాన్ని పట్టుకుని ఉండటమే ఆత్మస్వరూపంగా నడవటం. జీవన్ముక్తే ఆయన శిరస్సుని దర్శించగలగడం. విదేహముక్తి ఆయనలో ఇంకా విలీనమైపోవడం, వేరుగా లేకుండా. ఇంత ఇచ్చాడు మనకి. బాహ్యాస్తుల్ని ఇచ్చాడు, జీవిత బ్రతుకునిచ్చాడు, జన్మోద్ధరణిచ్చాడు, లోపలున్న జ్ఞానాన్ని తట్టి లేపాడు, నీ ఆత్మని నీకు తెలియపరిచాడు. నీ ఆత్మే నేనురా, నేనే నీ ఆత్మరా అని తెలియజేశాడు. ఇంకెంతకన్నా చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంబరానాం శూన్యస్థితే యాగానాం అగ్నిరూపే. ఒక యాగం నందు అగ్నిలా ఉన్నాడు, ఆకాశాన్ని శూన్యస్థితిగా ఉన్నాడు, పృథ్వీలో పరిమితంగా ఉన్నాడు, జలంలో ప్రాణానికి ఆధారంగా ఉన్నాడు. ప్రాణం నీరు లేకపోతే జీవించలేదు కాబట్టి అక్కడ ప్రాణాధారమై ఉన్నాడు. సాధుజనుల్లో వారి దృష్టిలో ఎలా ఉన్నాడంటే దయ్యలా ఉన్నాడు. ఒక సాధువు దీవిస్తే మనకి ఎలా ఉంటుంది? ఎంతో ఆనందం. వారి దయాదృష్టి రూపంగా ఉన్నాడు. అలాగే అహంలో కూడా ఆయన ఉన్నాడు. మనం గర్వించామంటే ఆ శక్తి కూడా ఆయన నుంచే వచ్చింది. కాకపోతే కర్తవ్య నీవు అవుతున్నావు, నువ్వు పశుపక్షి జన్మలకు వెళ్తున్నావు. అలా అహంలో ఎలా ఉన్నాడైనా మాయారూపంగా. ఇంకా నువ్వు గర్వించు, ఇంకా ఇంకో కొండంత ధనాన్ని నువ్వు సంపాదించు, ఇంకో 10 మందిని చంపు, ఇలాగ ప్రేరణ చేస్తూ నీకు కర్తృత్వాన్ని ఇచ్చి నువ్వు చేసుకున్నది నువ్వే అనుభవించేలా చేస్తున్నాడు. నువ్వొక్కసారి ఆగి చూడు, అన్నింటినీ తొలగిస్తాడు. ప్రేరేపణ వాడే, జ్ఞానము వాడే, తొలగించేది వాడే, చేర్చుకునేది వాడే, అకర్తం చేసేది వాడే, కర్తృత్వ భారాన్ని నీ మీద మోపేది వాడే. సర్వం వాడే అయినప్పుడు నీవు వాడు కాక ఇంకెవ్వరు. అంటే నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, నా తల్లిదండ్రుల బిడ్డని అని మనం అనొచ్చు కదా. ఆ తల్లిదండ్రులు నీ రూపాన్ని తయారు చేస్తే ఆ ప్రాణం పోసింది ఎవరు? ప్రాణశక్తి ఎవరు? ఆయనే కదా. అంటే నువ్వు ఏం ప్రశ్నించినా సమాధానం జ్ఞానంలో పొందుపరచబడి ఉంది. తాటా గ్రంథాల్లో, తాళపత్ర గ్రంథాల్లో ఆనాడు యోగులు, ఎందరో మహానుభావులు ఎన్నో మనకి రాసి ఉంచారు. ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాన్ని గ్రహించే శక్తి మనకి లేదు. అలాగే భగవంతుడు జ్ఞానమే గ్రంథాలుగా మనకి మన లోపల పొందుపరిచి దాచి నిక్షిప్తం చేసి, నువ్వు జన్మలు మారినా యుగాలు మారినా అవి కొట్టుకుపోవు. ఆ గ్రంథాలు నీ లోపల జ్ఞాన రూపంగా ఉన్నాయి, నీకు అందించాడు. నువ్వు ఏం ప్రశ్నిస్తావో భగవంతుని ప్రశ్నించు, జవాబుని పొందు, ఆత్మస్వరూపంగా నడుచుకో, కృతజ్ఞతతో జీవించు, నీ జీవితం వాడి భిక్షని గ్రహించు. అదే కావాలి అక్కడ. అందువలన ఇక్కడ బుద్ధిలో సూక్ష్మ స్వరూపంగా ఉన్నాడు మనకి. అంటే బుద్ధి కర్మానుసారే అన్నారు. మనసు ఏం చేసుకుందో దాన్ని అనుసరిస్తుంది. సూక్ష్మంగా ఒక్కసారి ఆగితే మనకి అక్కడ తెలియబడుతోంది. అనంతానం యథార్థ తత్వే అన్నారు. అనంతంగా యథార్థంగా ఉంది. సర్వదేవతల్లో అక్కడ ఈ శక్తి రూపంగా ఆది మధ్యాంతరహితంగా ఉంది. అందువల్ల ఉన్నది ఒక్కడే పరమాత్మ.
బ్రహ్మం అమ్మ స్తుతి. బ్రహ్మీం అద్వైత సంద్ర వంశాంకురం పరబ్రహ్మ దామేశ్వరీం సాధకబోధ శరణ్యముక్తహస్తాం ఆంతర్య దీపాంకురం అంతరంగ కటాక్ష శబ్దమూలాం ఆత్మానుసంధానాం త్వాం అనంత వ్యాపకానాం సర్వత్రానాం వందే సాధకలయం. అంటే ఎక్కడి నుంచి వచ్చారమ్మ? అద్వైత సంద్రం నుంచి. సముద్రం నుంచి ఎలాగైతే మేఘాలు, తద్వారా వర్షం, తద్వారా నదిలో కలిసి నది సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా అద్వైత సంద్రం నుంచి వచ్చి, అంటే అనంత పరబ్రహ్మం నుండి వచ్చి మనందరినీ మళ్ళీ అక్కడికి చేరుస్తున్నారు. అందువలన మీరు నేను ఒక్కటే, మీరు పరబ్రహ్మం ఒక్కటే, నేను పరబ్రహ్మం ఒక్కటే, మీరు నేను పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పడం జరుగుతుంది. ఎందువలన? అందులోంచే అద్వైతం నుండే అందరం ద్వైతులం అయ్యాం. ఇక్కడ సద్గురువు కావాలని వీరందరినీ కూడా పరమాత్మను తెలియజేసి చేర్చాలని తాను ద్వైతంగా రావడం జరుగుతుంది. అందువలన ఇక్కడ ఆంతర్య దీపాంకురం అన్నాం. అంటే అంతరంగంలో వెలిగేటి ఆత్మజ్యోతి అమ్మ. అలాగే సర్వవ్యాపకత్వంతో ఉంటూ సాధకుల్ని అందులో లయపరుస్తున్నారు. గుణాసుర మర్దిని స్తోత్రం. హృదయపు వాసిని త్రిగుణపు నాశిని విశ్వపు సాక్షిని శూన్యసుతే మునిగతి హే ముక్తి ప్రదాయిని తపోవన ధ్యాసిని యోగస్థితి జ్ఞానపు భాషిని మౌనపు భూషిని స్వయం ప్రదీపిని యోగగతే జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసాదినుతే. అంటే హృదయంలో నివాసం ఉండి గుణాలని తొలగించి విశ్వాన్ని అంతటిని కూడా సాక్షిగా చూస్తూ ఎక్కడి నుంచి అంతర్లీనంగా మన ఆత్మస్వరూపమై ఉండి అక్కడ మన ప్రతి కర్మ చూస్తూ కూడా ఉండడం జరుగుతుంది భగవంతుడు. అలాగే అమ్మ. ఎందువలన? మన ఆత్మశక్తి ఎవరు? అమ్మయే. అమ్మ అనగా అఖండ బ్రహ్మ స్వరూపిణి. కాబట్టి ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, మన లోపల తిరిగే ప్రతి భావం అన్నీ కూడా భగవంతుడు వీక్షిస్తున్నాడు. కాబట్టి మనం దేవాలయంలో ఎలాగైతే ఎంతగా భగవంతుని మీద దృష్టి పెట్టి ఇంకా ఇతర దృష్టి లేకుండా ఉంటామో, మన జన్మంతా మన జీవితాంతం కూడా ఒక ఆలయంలో బ్రతుకుతున్నట్టుగా బ్రతకాలి. అందుకనే స్వధర్మంతో జీవించండి అన్నారు. స్వధర్మం అంటే నువ్వు ప్రతి నిత్యం ఒక ఆలయ ప్రాంగణంలో, ఒక క్షేత్రంలో, ఒక యాత్రలో ఉన్నట్లే. ఎందుకు? నేను బ్రహ్మస్వరూపాన్ని. ప్రతి శ్వాస బ్రహ్మస్వరూపంగా నువ్వు శ్వాసిస్తున్నప్పుడు ఏమైంది? నువ్వు ప్రతి క్షణం ఒక స్మరణలో, ఒక దీక్షలో, ఒక అర్చనలో, ఒక యజ్ఞంలో, ఒక యాగంలో ఉన్నట్లయింది. అందువలన ఒక సులభమైన, ఒక సూక్ష్మమైన, ఒక ఎడతెరిపి లేని ఒక మనకి మార్గం చూపించారు. ఇది వదిలేది కాదు, కష్టమైంది కాదు, ఇది ముగిసేది కాదు, అలాగని చెయ్యలేనిది కాదు, అసఖ్యం అనేది లేదు. అందువలన ఇక్కడ అంతర్ముఖం అవ్వడమే మన పని. అదే అక్కడ ఒక్కసారి కనుక మనం అంతర్ముఖమయ్యి మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఇంకా తానే ఉంటుంది, ఉన్నది తానే. కనుక రెండవది వచ్చింది ఒక సముద్రం నుంచి నీటి బుడగలాగా మళ్ళీ అందులోనే కలిసిపోయింది. మనం ద్వైతంగా వచ్చాం, దేహం నేను అన్నాం, అహంకరించాం, మళ్ళా సత్యాన్ని గుర్తించాం, అహంకారాన్ని తొలగించుకున్నాం, ఆత్మస్వరూపంగా ఉన్నాం, మళ్ళీ అనంతాత్మలో మిగిలిపోతున్నాం. అది మనకు అమ్మ ఇచ్చే శిక్షణ ఏమిటి అంటే, నువ్వు నేనని అహంకారంతో, స్వార్థంతో నేను నాది అంటూ భగవంతుణ్ణి వీడి దూరం జరిగావు, జగత్తుకేసి నామరూపాలకేసి జరిగావు. మళ్ళీ పరమాత్మ వైపు అక్కడ దారి మళ్ళించు, పరమాత్మ వైపు తిరుగు. అప్పుడు ప్రతి శ్వాస ఆయన వైపే అడుగు అవుతుంది. ఇటు తిరిగితే ఆయన వైపే ప్రయాణించినట్టు, అటు తిరిగితే ఆయన జగత్తుకేసి ప్రయాణించినట్టు. భగవంతుడా ఆయన నిర్మించిన జగత్తా? ఏది ప్రధానం అంటే మనకి భగవంతుడే. కాబట్టి
మనం అంతర్ముఖమయ్యి జీవిస్తున్నాం. జీవితం మామూలే, అందరిలాగే ఉంటుంది, అందరితో పాటే ఉంటుంది, అందరితోనూ కలిసి ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? పరమాత్మలో, పరమాత్మతో పరమాత్మగా. ఇంతటి అదృష్టం, ఇంతటి గొప్ప మార్గం మనకి ఎవరు తెలియజేస్తారు? అందువలన ఇక్కడ మనకి వీటి ద్వారా అమ్మ మనకి ఇవ్వడం జరిగింది. మౌన ప్రవాహిని చైతన్య స్వభావిని ధ్యానపు వాసిని బ్రహ్మసుతే మనోనివారిని పాత్ర ప్రచండిని సత్వపునేస్తిని సౌమ్యహితే మృత్యు నివారిని భావవిహారిని అమృతదర్శిని మనోగతే జననపు మరణపు మధ్యని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. అంటే మౌనంగా ఉంటూ అమ్మ ఆ యొక్క జ్ఞానాన్ని ప్రవాహం వలె మనకు అందిస్తున్నారు. ధ్యానపు వాసిని, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు. మనం కూడా ఉండే అవకాశం ఉంది. మనం ధ్యానం చేసి ఆ స్థితిని, ఆ అనుభవాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుని ఆ జాగృత అవస్థలో కూడా సుషుప్తి వలె జీవించాలి అంటారు. అంటే అక్కడ ఎలాగైతే ఏమీ కదలికలు లేకుండా నిశ్చలంగా ఉన్నామో, ఇక్కడ కదలవలసిన పరిస్థితుల్లో కూడా కదలకుండా ఉండటమే గొప్పదనం. కదలకుండా ఉన్నప్పుడు నువ్వు నిద్రలో నేను కదలలేదని ఎలా చెప్తావు? అది హర్షించదగ్గది కాదు. జాగృత అవస్థలో కూడా నువ్వు నిశ్చలంగా ఉన్నప్పుడు జ్ఞానివి, యోగివి, గొప్పవాడివి, నిర్మోహివి అయ్యావు. కాబట్టి అలా ధ్యాన స్థితిలో ఉండని చెప్తున్నారు. అలాగే మన పాత్ర యొక్క తత్వాన్ని పక్కకి తొలగించి ఆత్మస్థితిని నింపడం. అలాగే ఇక్కడ భావవిహారిని అంటే మన భావంలో తిరిగే శక్తి బ్రహ్మమే, మళ్ళీ ఆ ఆధారం బ్రహ్మమే. నిశ్చలంగా ఉంటే ఆ ఉన్నది బ్రహ్మమే. అప్పుడు నీవే బ్రహ్మమయ్యావు. నువ్వు చెలిస్తే జీవుడు అయ్యావు, నిశ్చలంగా ఉంటే బ్రహ్మస్వరూపాన్ని అయ్యావు. రెండు నీవే. నువ్వు ఏ దిశలో ఏ మార్గాన్ని ఎంచుకుంటావో, ఎటు చూస్తావో, ఎటు తిరిగి నువ్వు జీవిస్తావో అన్నది అది ఒక్కటే మన మీద ఆధారపడి ఉంది. మనం ఈ భగవంతుని వైపు తిరిగి నేను జన్మరాహిత్యం పొందాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు మన ప్రతి అడుగు కూడా ఇటే పడుతుంది. ఎందువలన సద్గురువుని మనం అనుసరిస్తున్నప్పుడు మన అడుగు పరబ్రహ్మం కేసు అవుతుంది. సద్గురువుని వీడి నడిచిన ప్రతి అడుగు కూడా ఈ జగత్తులో జన్మలెత్తడానికి అవుతుంది. నిర్గుణలాసిని సంగ విరాగిని మనోధ్వంసిని కాంతిమతే మౌన వాగ్దేవిని సుందర రూపిణి స్థితిలయ కారణుతే అఖండ ధ్యాసిని అనంతవాసిని భక్త ప్రసారినుతే జననపు మరణపు మర్దిని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. అంటే ఇక్కడ సంఘంలో ఉంటూ నిస్సంగత్వంతో ఉండడం, మనసుని తొలగించడం, ఆత్మకాంతిని ప్రసాదించడం, మౌనంగా ఉండడం. మౌనమే అక్కడ ఆత్మప్రకాశాన్ని ఇంకా ప్రకాశింపచేసేది కనుక ఆ మౌన తత్వంతో ఆత్మ సౌందర్యంతో వెలుగొందుతారమ్మ. అలాగే స్థితిలయ కారణుతే అంటే మన స్థితి బ్రహ్మీ స్థితిని ఇవ్వడానికి, బ్రహ్మంలో లయపరచడానికి కారకులు. అఖండ జాసిని అనంతవాసిని అంటే ఎప్పుడు ధ్యాస అంతా నేనే అనే ధ్యాస కాబట్టి. అలాగే ఆ నివాసం ఎక్కడ? తను పాత్రపరంగా ఒక పరిమితంగా ఉన్నను కూడా తాను అనగా అఖండ బ్రహ్మం అనే గుర్తులో ఉంటారమ్మ. అలాగే ఈ భక్తులకి ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. జ్ఞాన ప్రబోధిని కాంతి ప్రమోదిని యథార్థపు దర్శిని విశ్వముఖే మధురపు భాషిని తిమిర ప్రచండిని సాధుజనవర్ధిని సౌమ్యముఖే అంతరవాసిని అవ్యక్తవర్షిని యజ్ఞ ప్రసారిని విరాగినుతే జననపు మరణపు మర్ధిని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. అంటే ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ప్రబోధిస్తూ కాంతి మార్గం చూపిస్తూ, ఎందుకంటే ఇక్కడ అజ్ఞానాంధకారం అన్నారు, అంటే జ్ఞానమే మనకి కాంతి. అలాగే యథార్థాన్ని తెలియజేస్తూ విశ్వమే తానే చూస్తూ జగత్తుని సాక్షిగా మధురంగా భాషిస్తూ ఈ చీకటిని పారద్రోలుతూ సాధుజనుల్ని అక్కడ నడిపించడం జరుగుతోంది పరమాత్మకేసి. అలాగే ఇక్కడ ఈ కృపని ఏ విధంగా ప్రసారం చేస్తున్నారు అంటే తెలియకుండా జ్ఞానం ద్వారా అవ్యక్తంగా మనకి అందుతోంది. ఆ యొక్క సద్గురువు యొక్క జాలి దయ మనకి నేను బ్రహ్మమునని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి అందే తీరుతుంది. అందువలన మన నడత ప్రధానం ఇక్కడ.
ఇక్కడ యజ్ఞ ప్రసారిని విరాగినుతే, అంటే ఒక మనిషి యజ్ఞం చేస్తే యజ్ఞఫలం ఎంత వాడికి అందుతుందో, అలాగే ఇక్కడ జ్ఞానంతో నడుచుకున్న ఆ సద్గురువు సన్నిధిలో ఆయన చెప్పిన మార్గాన్ని మనం అవలంబించిన ధ్యానించినా కూడా అంతకి 10 రెట్లు మనకి ఫలితం అందుతుంది. ఈ ఫలితం బంధించేది కాదు, యజ్ఞ ఫలితం కూడా మళ్ళీ జన్మకి పుణ్యంగా అక్కడ పరిణమిస్తుంది. కానీ ఇక్కడ మనకి బ్రహ్మస్వరూపంగా నడిచే వాళ్ళకి ఈ ఫలితం అనేది బంధించని ఫలితం, అంటే బ్రహ్మీ స్థితిని పెంచుతుంది. మనకి ఒక జీవించి ఉండగా మనశ్శాంతిగా జీవించడం, ఒక మరణం వచ్చిన తరువాత ఇంక విదేహముక్తి కలగడం, ఇటువంటి కనిపించని బంధించని ఫలితం మనకి. విశ్వక వ్యాపిని అనంతరూపిణి ఆత్మానందిని రక్షణుతే, అద్వైత బోధిని బ్రహ్మ విహారిణి బంధ విమోచని అమూర్తినుతే, దుఃఖ నివారిని అక్షరవాహిని కామ సంహారిని దృష్టిహితే, జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసారినుతే. అంటే విశ్వమంతా వ్యాపించి అనంతంగా ఉన్న బ్రహ్మస్వరూపమై ఉన్నారమ్మ. అలాగే ఆత్మానందంతో ఉండడం, శరణన్న వాళ్ళని రక్షించడం. ఎక్కడి నుంచి అంటే జనన మరణ చక్రం నుంచి. అద్వైతాన్ని బోధిస్తూ ఆ అద్వైత బ్రహ్మంలోనే విహరిస్తూ బంధాలకి బంధింపబడకుండా ఉంటూ, అలాగే మన బంధాలని తుంచుతూ ఉండడం జరిగింది. అలాగే మన దుఃఖాన్ని, సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి బ్రహ్మీ స్థితికి అడ్డుపడే దుఃఖాన్ని నిర్మూలించడం జరుగుతుంది. అలాగే మన కోరికల్ని ఏ విధంగానూ అక్కడ ఈ కోరికలు ఎలా బంధిస్తాయో, నీకు ఎలా ప్రాప్తం ఉంటే అలా వస్తుంది, ప్రాప్తం లేకపోతే ఎలా పోతుంది, నువ్వు కోరిన వృధా తప్ప అది నీకేమీ రాదు, వచ్చేది ఎలాగా పోదు అనేది ఒక జ్ఞాన అవగాహనతోటి మనకి అక్కడ కోరికలు లేకుండా నిశ్చలంగా నిస్సంకల్ప స్థితిలో బ్రహ్మీ స్థితిలో ఉంచుతున్నారమ్మ. అంతరమోహిని ఇంద్రియపాలిని ప్రణవస్వరూపిణి సర్వస్తుతే, వైరాగ్యవాసిని వేదాంతవాసిని స్వయం ప్రకాశిని విశ్వముఖే, మంగళకారిణి సంకటనాశిని సర్వజనోద్ధరిని ద్రష్టస్థితే జననపు మరణపు మధ్యని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. అంటే సర్వజనుల్ని ఉద్ధరించడానికే కదా పాత్ర ధరిస్తా అమ్మ. స్వయం ప్రకాశంతో స్వయంభవ తత్వంతో వచ్చారు. ఇక్కడ అమ్మకి గురు పరంపర ఏమీ లేదు. తను తానుగా రావడం, తను చెప్పాల్సింది ఏదైతే ఉందో ఆ శరణన్న వాళ్ళకి చెప్పడం, తన మూలానికి నడిపించడం. అంటే అమ్మ మూలం మన మూలం ఒకటే, అద్వైత బ్రహ్మస్వరూపం. మన మూలానికి మనని నడిపించడం అలా జరుగుతోంది. ఎప్పుడు కూడా ద్రష్ట స్థితిలో ఉంటారు. అంటే మనం దృశ్యానికి కదిలిపోతున్నాం, దృక్కేమో చేసుకున్న దాంట్లో సంచరిస్తుంది. మన దృష్టి ఎక్కడుంటుంది? ఎప్పుడు మన కుటుంబం, నేను నాది, మనం ఏం పొందాలి, మన వాళ్ళకి ఏమి అందించాలి, ఇటువంటిదే కదా మన దృష్టి అంతా కూడా. అమ్మ అలా కాకుండా ద్రష్ట స్థితే అన్నారు. ఎందువలన అంటే తాను బ్రహ్మస్వరూపాన్ని అన్నదే దృష్టి తప్ప నేను నాది అనేది ఉండదు. బ్రహ్మస్వరూపం సర్వత్రా ఉంది కాబట్టి సర్వత్రా ఉన్నదే నేను అని కూర్చున్నారమ్మ. అదే మనకి తెలియజేస్తున్నారు. మనని కూడా అంతర్ముఖం ద్వారా మూలానికి నెట్టడం జరుగుతుంది. ఈ బాహ్యముఖంలో వెళ్ళే కొద్దీ జగత్తులోకి వెళ్తాం కాబట్టి అంతర్ముఖం చేసి ఇప్పుడు ఎంత పరుగు పెడతావో పెట్టు, ఎంత వేగంగా నీ బ్రహ్మి మూలాన్ని అందుకుంటావో అందుకో అని మనని అంతర్ముఖం చేసి వదిలేరు. ద్రష్ట ప్రవర్ధిని దృష్టి వినోదిని దృశ్య నివారిణి త్రిపుటిహతే, మాధుర్యవాహిని స్వరూపమోహిని షట్చక్రవాహిని సాధుగతే, సృష్టి విలాసిని బ్రహ్మపు ముద్రిని నిశ్చల దర్పిణి నమోస్తుతే, జననపు మరణపు ధ్వంసిని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. అంటే ఇక్కడ ఎప్పుడు తను తానుగా ఉంటారు, తనతో తాను ఉంటారు, తనలో తాను ఉంటారు. ఈ దృష్టిని ఎప్పుడు దృష్టి వినోదం అంటే ఎప్పుడు వినోదం అంటే అక్కడ బ్రహ్మాన్ని కాంచి వినోదించడం. అంతటా పరమాత్మ ఎలా ఉన్నాడు, ఆ నిర్మాణం ఎలా చేశాడా జగత్తుని, అందులో అంతర్లీనంగా కనబడక ఎలా ఉన్నాడు అనేది చూస్తూ వినోదించడం. మనలాగా ఈ ఆకర్షణతోటి వినోదం కాదు. మన వినోదం ఏమిటి? ఆకర్షణ.
అవి కొనాలి, వాటిని పొందాలి అని. అమ్మ అలా కాదు, ఆ మూలంలో ఎవరున్నారో ఆ పరమాత్మని దర్శించడం జరుగుతుంది. చిగురుటాకు చూస్తే అక్కడ వేరు కనిపించినట్లుగా ఆ జగత్తుని చూస్తే పరమాత్మని దర్శించడం జరుగుతుంది. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాం, సృష్టి విలాసిని అన్నాం. బ్రహ్మపు ముద్రిని నిశ్చల దర్పిణి అంటే ఒక అద్దం వలె తనని తాను చూస్తూ, అంటే అంతటా ఉన్న బ్రహ్మమే నేనని. అలాగే బ్రహ్మపు ముద్రిని, మనలో బ్రహ్మాన్ని ముద్రిస్తూ నువ్వు బ్రహ్మమై ఉన్నావని మన జనన మరణాలని ధ్వంసం చేయడం జరుగుతుంది. ప్రపంచ నివారిని ప్రసన్నపు వాహిని నిశ్చల రూపిణి వ్యాపకతే కాల ప్రవాహిని సృష్టి వినోదిని సంకల్పధ్వంసిని తత్వమసే చలన వినాశిని నిశ్చల స్థాపిని దృశ్య నిరోధిని నిగర్వినితే జననపు మరణపు ధ్వంసిని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. అంటే మనలో పంచకోశాలని నివారించడం, ప్రపంచతత్వాన్ని నివారించడం, ప్రసన్నంతో చెప్పడం, అలాగే నిశ్చలంగా తానుంటూ సర్వవ్యాపకంగా ఉన్నది నువ్వేం తెలియజేస్తూ కాల ప్రవాహాన్ని నడిపిస్తున్నా కూడా కాలాతీతంగా తానుండి నువ్వు కాలాతీతంగా ఉంటే నీకు జన్మరాహిత్యం అని తెలియజేస్తూ మన సంకల్పాన్ని తొలగిస్తూ తత్వమసి అనేదాన్ని బోధిస్తూ, అంటే నువ్వు అయ్యే ఉన్నావు, నువ్వు బ్రహ్మం అయ్యే ఉన్నావు, కొత్తగా పొందేది కాదు, ఉన్నది ఉన్నట్లు తెలుసుకొని ఉన్నదానిగా ఉండటమే సాధన అనేది తెలియజేయటమే తత్వమసి. ఇక్కడ చలన వినాశిని, చలనాన్ని అరికట్టడం మనలో, నిశ్చల స్థాపిని, నిశ్చలత్వాన్ని అంటే ఆత్మస్థితిని స్థిరపరచడం, దృశ్య నిరోధిని అంటే జగత్తు పట్ల గల వ్యామోహాన్ని మనలో నిరోధించడం, అలాగే నిగర్వినితే గర్వం లేకుండా ఇవన్నీ చేస్తున్నానని కానీ నేను భగవంతుడి స్వరూపాన్ని కానీ ఏమీ లేకుండా అందరూ నేనే, అంతా నేనే అనేదే అక్కడ ఒక నిగర్వతత్వం. ఆ స్థితిలో ఉండడం జరుగుతోంది. బ్రహ్మ గాయత్రి. ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఈ గాయత్రీదేవి ఈ యొక్క మనసుని తన మూలానికి, అంటే ఆత్మస్వరూప మూలానికి చేర్చుతున్నావు తల్లి అని చెప్పేసి జీవన్ముక్తిని ప్రసాదిస్తున్నావు బ్రహ్మజ్ఞానం ద్వారా అని చెప్పి మనం నమస్కరించుకుంటున్నాం. బ్రహ్మ సూర్యాష్టకం. ఓం నిర్మలం నిష్కామం నిష్కలంకం తం బ్రహ్మం ప్రణమామ్యహం. దుర్లభం ధీరత్వం దయాసాగరం తం బ్రహ్మం ప్రణమామ్యహం. అనంతం అవ్యక్తం అద్వైతం తం బ్రహ్మం ప్రణమామ్యహం. అరుణం అనాదిం అమృతత్వం తం బ్రహ్మం ప్రణమామ్యహం. జ్ఞానరూపం జగత్మూలం జన్మరహితం తం బ్రహ్మం ప్రణమామ్యహం. అంటే బ్రహ్మం అనేది నిర్మల తత్వం, మలినం లేదు, నిష్కామం అంటే అక్కడ కామ్యతత్వం లేదు, కర్మలకి చిక్కుకోదు, బ్రహ్మీ స్థితి. నిష్కలంకం కలంకం లేనిది అంటే అయ్యే ఉన్నది, ఉండే ఉన్నది, శుద్ధమైనది, స్ఫటికం వంటిది అయినటువంటి బ్రహ్మీ స్థితి ప్రతి జీవిలోనూ ఉంది. ఆ స్థితిలో నువ్వు ఉండు. నువ్వు జీవస్థితిలో ఉన్నావు, జీవస్థితిలో ఉంటే సృష్టి స్థితి లయకారులు నీ స్థితిని బట్టి అక్కడ ఆ జన్మలో లయపరచడం జరుగుతుంది, ఒక దేహంలో నిన్ను పంపడం జరుగుతుంది. కానీ నీ స్థితి నీ లోపలున్న బ్రహ్మీ స్థితితో కూడి ఉన్నప్పుడు, ఏకాత్మగా ఉన్నప్పుడు ఈ చక్రం తప్పుతుంది. మళ్ళీ జన్మించిన అవసరం లేదు, నిష్కలంకంతో ఉండు. అక్కడ నీలో నిష్కలంకంగా ఉండే ఉంది. ఇది బ్రహ్మం యొక్క గొప్పతనం. ఏమిటి అంటే ఇంత గొప్పదైన బ్రహ్మాన్ని మనం కష్టపడి పొందాలా అంటే అక్కర్లేదు. నీ లోపల సిద్ధమై ఉండే ఉంది. దానిని నువ్వు ముందు దర్శించు, తెలుసుకో, దాన్ని చేరుకో, దర్శించు, పట్టుకో, అదే నీవై ఉండు. అది అక్కడ మనం చేయవలసింది. అందువలన నిష్కలంకం తం బ్రహ్మం ప్రణమామ్యహం అన్నాం. అలాగే దుర్లభమైంది, జీవుడికి దుర్లభమైందే కదా బ్రహ్మస్థితి. ధీరత్వమైనది అంటే మనం ఈ సాధన ద్వారా ఏం తెలుసుకున్నాం, జరిగేది జరుగుతుంది, జరగంది జరగదు, నాలో పరమాత్మ ఉన్నాడు, అంతటా వాడే ఉన్నాడు, ఇంకా నాకు భయమేముంది అని ప్రతిదీ కూడా పరమాత్మ ఆధ్వర్యంలో చేస్తున్నట్లుగా మనం చేస్తున్నాం. మన ఇంట్లో అవ్వచ్చు, ప్రపంచంలో అవ్వచ్చు, మన ఉద్యోగం అవ్వచ్చు, మన డబ్బు అవ్వచ్చు, మన ఇష్టమే అవ్వచ్చు, కానీ పరమాత్మ తిలకిస్తున్నాడు, సాక్షిభూతంగా చూస్తున్నాడు అని మనం ప్రతి క్షణం స్వధర్మంతో నడుస్తున్నాం. కాబట్టి కర్మ ఫలితం బంధించట్లేదు.
కర్మ ఫలితం అనేది ప్రతి క్షణం కూడా మన ప్రతి కదలికని కూడా బంధిస్తుంది. కదిలేము అంటే మనం సంఖ్యల వైపు ఒక అడుగు వేసాం, కానీ నేను బ్రహ్మమని కదులుతున్నాం, విడుదల వైపు అడుగు అయ్యింది. అది ఇప్పుడు మనకు తెలిసేది కాదు, అది భగవంతుడి లెక్కల్లో ఉంటుంది. మన లెక్కని రాసేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవతామూర్తి ఏం రాస్తున్నాడు, నేను బ్రహ్మమంటూ చెల్లించింది కనుక ఇక్కడ చలనం బంధించకూడదు అనేది వ్రాయబడుతుంది. అలాగే అరుణం, రుణం లేనిది. ఇక్కడ రుణాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం, కర్మ ఫలితం బంధిస్తుంది అన్నాం, అంటే అక్కడ రుణపడ్డాం. కానీ ఇక్కడ అరుణం, బ్రహ్మీ స్థితితో నువ్వు ఉంటూ బ్రహ్మంగా చూస్తూ ఉన్నప్పుడు ఏమైంది, రుణం ఉండడం లేదు. అందువలన అరుణం అన్నం. అనాది అమృతత్వం, అనాది పరబ్రహ్మ స్వరూపం, ఆది అంతం లేనిది. అందువలన అటువంటి దాన్ని మనకి తెలియపరుస్తున్నారంటే ఎంత గొప్ప, అక్కడ ఎంత మనకి అదృష్టం. అందువలన అనాది అమృతత్వం, ఇది మృతి లేని తత్వం. మన శరీరం మృతి చెందవచ్చు, సూక్ష్మ శరీరాన్ని మనం ఏం చేసాం, శుద్ధిగా గావించుకుని సత్యాసత్యాలని దానికి అవగాహన గావించి నువ్వు చెలిస్తే, వ్యామోహపడితే జన్మ, అందువల్ల నిర్మోహంగా ఉండు, నువ్వు జన్మరాహిత్యం పొందు అని మనలో కలిపి ఏకాత్మ స్వరూపంగా ఉండడం జరిగింది. అచలం అనంతం నిశ్చలం నిరాకారం అంటే ఇక్కడ ఈ యొక్క అచల పరిపూర్ణ తత్వం అనేది ఉంది ఇక్కడ. అంటే చెల్లించకుండా నువ్వు అచల తత్వంతో ఉంటే ఏమీ లేదు, ఉన్నది నీవే. అలాగే నిశ్చలం నిరాకారం అంటే పరమాత్మ తత్వం నిశ్చలం, నిరాకారం, కనిపించదు కానీ చూస్తూ ఉంటుంది ఎల్లవేళ్ళ. తం బ్రహ్మం ప్రణమామ్యహం, అవ్యక్తం అక్షరం అఖండత్వం తం బ్రహ్మం ప్రణమామ్యహం, ప్రకాశం ప్రజ్ఞానం ప్రదీప్యం తం బ్రహ్మం ప్రణమామ్యహం, శాంతం సత్యం సాకారం తం బ్రహ్మం ప్రణమామ్యహం, గుహ్యం గోప్యం గుణాతీతం తం బ్రహ్మం ప్రణమామ్యహం, కాలాతీతం త్రిపుటిరహితం త్రిదేహాధిపత్యం తం బ్రహ్మం ప్రణమామ్యహం. అంటే ఇక్కడ ఏమిటి, ఆ యొక్క స్థితి, తత్వం, ప్రకాశం, ప్రజ్ఞానం, ప్రదీప్యం అంటే ప్రకాశవంతమైనది, ప్రజ్ఞానం అయి ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే మనలో ఉన్న ప్రజ్ఞానం ఏమిటి అంటే అది భగవంతుడు, బ్రహ్మస్వరూపం. నేను నాది అన్నావు కానీ నీలో ఆ శక్తి బ్రహ్మస్వరూపం అయి ఉంది. అలాగే గుహ్యం గోప్యం గుణాతీతం, ఎప్పుడు కూడా గోప్యంగా ఉన్నది, గుహ్యంగా ఉన్నది, బయటికి కనిపించేది కాదు. బ్రహ్మీ శక్తి గుణాలకు అతీతంగా ఉంది, కాలానికి అతీతంగా ఉంది, త్రిపుటిరహితంగా ఉంది. అలాగే ఈ కారణ సూక్ష్మ స్థూల దేహాలకు ఆధిపత్యం వహించి నడిపిస్తూ శక్తినిస్తూ ఉంది. అందువలన కాలాతీతం త్రిపుటిరహితం త్రిదేహాధిపత్యం తం బ్రహ్మం ప్రణమామ్యహం. బ్రహ్మం అమ్మ దండకం, అమ్మా నీ దృష్టి మాత్రంబు చేత అంధకారంబు పోయి ప్రకాశం భావనించు, నీ స్పర్శ మాత్రంబు చేత అర్షడ్వర్గంబు పారిపోవున్, నీ కృపా ప్రసారంబె పంచకోశాలం ఛేదించు, నీ చిరుమందహాసంబె ఇంద్రియంబులు వేగంబు తగ్గించు, నీ వదనవారవిందంబు కాంచినంజాలు మనంబునందు భ్రాంతిందలకు, నీ నీడ తగిలినంజాలు జీవజాడయ హరించు, నీ గాలి సోకినంతనే మానవుడెల్ల మాధవుడై వెలుగు, నీదరిని క్షణమాత్రంబైన నిలిచినంచాలు జీవితంబు క్షణభంగురమని గ్రహింతు, నీ ప్రేమ పొందినంజాలు జీవన్ముక్తుడై తరించు, నీ వాక్కులెల్ల హృదయాన పదిలంబు చేయ దాని మూలంబు గుర్తించి తరించిపోవును గదా, జన్మలెల్ల హరించిపోవును గదా. అంటే ఎలాగైతే ఆంజనేయ స్వామి దండకం భయాల్ని పోగొడుతుందో, భూత ప్రేత పిశాచాలని ఎలా తరుముతుందో, ఎంత శక్తివంతమో, ఇక్కడ బ్రహ్మమ్మ దండకంలో మనని ఆవరించిన భ్రాంతి, మనని పట్టుకున్న కృత జన్మల కర్మ ఫలితాలు, అలాగే తయారవుతున్న ఆగామి అన్నీ కూడా వదిలిపెడతాయి. ఎందుకంటే ఇది సత్యం. ఈ యొక్క దండకం ఏమిటంటే సత్యం, ప్రకాశం. దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ వదిలిపెడతాయి. భ్రాంతిలో ఉన్నంతసేపే భ్రాంతి పెరుగుతుంది, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు భ్రాంతి కూలిపోతుంది అక్కడికక్కడ. అందువలన ఇక్కడ నీ స్పర్శ మాత్రంబు చేత అర్షడ్వర్గంబు పారిపోవును. అర్షడ్వర్గాలు పట్టుకున్నాయి కదా, కామక్రోధ మోహలోభాలు, అవి నేను నాది అని తలపింపజేస్తున్నాయి, మనలో రగిలింపజేస్తున్నాయి. ఈ దేహం నేను అనుకుంటున్నాం.
ఇది బూడిదైపోయిన తర్వాత ఈ ఫలితాన్ని మోసుకొని తిరుగుతాం. వాసనలు వదలవు, ఇది బూడిదవుతుంది. ఈ చేసుకున్న కర్మ ఫలితాలు మనల్ని వదలవు. ఇది నిర్మూలన ఎప్పుడు అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని, అంతటా అందరూ అదే, ఎవరి పాత్రను వాళ్ళు చేస్తున్నారు అని స్థితప్రజ్ఞతో జీవించినప్పుడు ఆ పరంపర తుంచి బ్రహ్మ పరంపర మనకు అందుతుంది, తుంచబడుతుంది అది. అందువలన ఇదంతా కూడా అమ్మ సత్యం తెలియజేసినందువలన జరుగుతోంది. అంధకారం పోయి ప్రకాశం, అక్కడ మనలో ఉన్న ప్రకాశమే మనకి తెలియబడుతోంది. అమ్మ కృప వల్ల మనలో పంచకోశాలు వదిలిపెడుతున్నాయి, లేకపోతే ఇవే నీవుగా తలపింపచేస్తాయి. అది వాటి ధర్మం. అందరూ, అన్ని దేవతలు, అందరు దేవతలు మనలో ప్రతి ఈ ఏదైతే ఉందో మన లోపల వ్యవస్థ అంతా కూడా ఏది దాని ధర్మమో అది చేస్తోంది. మన స్వరూప ధర్మం, ఆత్మస్వరూప స్వధర్మంతో నడవడం మన ధర్మం. మనం అన్ని ధర్మాలని పాటించాం, అందరూ అన్ని ధర్మాలు చేశారు. కానీ ఎవరైతే ఆత్మస్వరూప ధర్మంగా ఉంటాడో వాడు దాంతో కాలచక్రంతో విడిపోతున్నాడు. అది చిట్ట చివరిగా మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తను తానుగా ఉండటం. నీ గాలి సోకినంతనే మానవుడెల్ల మాధవుడై వెలుగు, నీదరిని క్షణమాత్రంపైన నిలిచిన చాలు. అంటే సద్గురువు సన్నిధిలో క్షణం ఉన్నా చాలు మానవుడు తాను మాధవుడని తెలుసుకుంటాడని చెప్తున్నారు. జీవితం క్షణభంగురం అని తెలుసుకుంటాం. అంటే నీటి బుడగ ఎటువంటిదో మన ఊపిరి కూడా అటువంటిదని ఎప్పుడు తెలుసుకుంటాం? సత్యం తెలిసిన తరువాత అనుభవంగా ఒప్పుకుంటాం. మన ముందు ఎన్ని ప్రాణాలు పోయినా మనం ఉంటాం అనుకుంటాం, అది సహజం. కానీ మన ప్రాణం కూడా పోతుంది అని ఎప్పుడు మనం అనుభవంగా ఒప్పుకుంటామంటే మన స్వస్వరూపాన్ని, స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని అనుభవంగా గుర్తించినప్పుడు ఒప్పుకుంటాం. ఆ ఒప్పుకుంటే చాలా పరంపర తొలగిపోతుంది, మనని గతం కానీ భవిష్యత్తు కానీ పట్టుకోదు. అందువల్ల నీ వాక్కులు హృదయంలో పదిలం చేసుకుంటాము, దాని మూలాన్ని గుర్తిస్తాము, గుర్తించి తరిస్తాం తల్లి, మా జన్మల్ని హరించబెట్టుకుంటామని మనం ప్రార్థిస్తున్నాం. బ్రహ్మమ్మ స్తుతి. నమోస్తుతే మాయాతీతే సర్వాంతర్గతే, నమోస్తుతే కాలాతీతే సర్వవ్యాపకతే, నమోస్తుతే గుణాతీతే హృదయాత్మానందతే, నమోస్తుతే భావాతీతే దృశ్యాంతర్గతే. ఓం నమోస్తుతే 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 నమః. అంటే బ్రహ్మము ఎప్పుడూ కూడా మాయకి అతీతంగా, సర్వానికి అంతర్గతంగా ఉంటుంది. కాలానికి అతీతంగా సర్వము వ్యాపించి ఉంది. గుణానికి అతీతంగా హృదయంలో కొలువుండి ఉంది బ్రహ్మ స్వరూపం. అలాగే భావానికి అతీతంగా ఉండి దృశ్యానికి అంతర్గతంగా ఆధారమై మూలమై ఉంది. అందువలన అట్టి బ్రహ్మస్వరూపమా నమోస్తుతే అంటున్నాం. బ్రహ్మమ్మ అర్చన. ప్రాతకాలంబునే నిన్ను స్మరింతు, హృదయంబునే నిన్ను ధ్యానింతు, సర్వరూపంబులో నిన్ను దర్శింతు, సర్వజీవుల్లో నిన్ను వీక్షింతు. స్వప్నంబు లేనివాడనై సుషుప్తియందు నీయందు లీనమై జాగృతి అంతయు నీవే నేనయ్యుంటి. అవస్థాత్రయంబు పాత్రకే గాని ఆనందాశ్రయంబులో నేనుంటి. ఎచ్చోటగాంచిన నీవే అగిపించు, ద్రష్టయే గాని దృష్టి వేరుగా లేక దృశ్యంబు బంధించక నన్ను వదిలే ఓ బ్రహ్మమ. అమ్మా, ఇది అంతయు నీ కృపా కటాక్షంబే కాదా? అంటే ఇక్కడ ప్రాతకాలాన్ని లేచి స్మరిస్తాను అంటే లేవడంతో మన స్వస్వరూపాన్ని, సర్వత్రా ఉన్న బ్రహ్మస్వరూపాన్ని మనం స్మరిస్తున్నాం కనుక ప్రాతకాలాన్ని స్మరిస్తాను, ఉదయాన్నే ధ్యానిస్తాను. ఎందువలన లేవడంతో మనం ధ్యానం చేసి ఈ యొక్క ఆ రోజులో మనం నిమగ్నమైనప్పుడు ధ్యాన ఆధారంతో, అంటే ధ్యాన స్థితికి కట్టబడి ఏ స్థితికి మనం ఒక తగులు కొనక మనం ముందుకెళ్తాం. కాబట్టి పొద్దున్నే మనం ధ్యానించాలి. సర్వరూపంలో నిన్ను దర్శిస్తాను అంటే ఇక్కడ ప్రతి వారిలో కూడా స్వరూపాన్ని దర్శించడం ప్రధానమైన మనకి లక్షణం. మనం విడుదలలో ఉండాలి అంటే స్వరూపాన్ని దర్శించాలి. రూపాన్ని, గుణాలని చూస్తే కనుక మనం చిక్కుకుంటాం. అలాగే స్వప్నంబు లేనివాడే సుషుప్తి యందు నీయందు లీనమై. అంటే స్వప్నం ఎప్పుడు ఉంటుంది? ఊహ ఉన్నప్పుడు, ఆగామి తయారవుతున్నప్పుడు ఉంటుంది కనుక ఇవేమీ లేకుండా ఉంటాను. సుషుప్తిలో లీనమై ఉంటాను నీలో. అంటే ఒక నిద్ర విశ్రాంతి కాదు, నీలో లీనమైపోతాను బ్రహ్మమ్మ అంటున్నావు. జాగృత అంతయు నీవే నేనయ్యుంటి. అంటే
ఒక జాగృత అవస్థలో ఈ పాత్రే నిజమని కలిసిపోయే అవస్థ కాబట్టి నీ యందు లీనమై నీవే నేనుగా నడిపిస్తాను. సుషుప్తిలో లీనమైపోతాను, జాగృత అవస్థలో నీవే నేనే నడిపిస్తాను. చిక్కుకోను, జీవుడిగా ఉండను, గుణాలకి లోబడను, కాలానికి చిక్కుకోను అని చెప్పుకుంటున్నాం. మనం ప్రాధేయపడడం అన్నీ ఒక్క దాంట్లోనే ఇమిడిపోయి ఉన్నాయి. ఎచ్చోట కాంచినా నీవే కనిపించదవు అంటే ప్రతి చోట బ్రహ్మాన్ని చూస్తాను, నామరూపాలను చూడనని చెప్తున్నావు. ద్రష్టయే కానీ దృష్టి వేరుగా లేక అంటే నేను ఉన్నది ఉన్నట్లుగా చూస్తాను. ఇది వ్యామోహకరంగా చూడదు, నా దృష్టి వేరవ్వదు నన్ను వీడి నన్ను కాదని అని ఒక ధైర్యంగా మనం బల్లగుద్ది చెప్తున్నాం అన్నమాట భగవంతుడికి. నేను నీ వలే ఉంటాను, చూసినా నిన్నే చూస్తాను, చూస్తున్నప్పుడు నీవే నేనే చూస్తాను అంటే 3 చోట్ల నిన్నే నిలబెడతాను, త్రిపుట్లో ఉండను, చిక్కుకోను అని చెప్పుకుంటున్నాం మనం. దృశ్యంబు బంధించదు నన్ను, నీ దైవంలో దృశ్యం బంధించట్లేదు. మరి భగవంతుడి కృప వల్లనే కదా. ఒక భ్రాంతిలో ఉంటే భగవంతుడి జగత్తే మన బంధిస్తోంది. భగవంతుడి కృపకి పాత్రులమైతే ఆయన జగత్తు వదిలిపెట్టి ఆయనే మన వైపు ఒక కృపతోటి దయతో చూడడం జరుగుతుంది. ఇదంతయు నీ కృపే కదా తల్లి అంటున్నాం. అఖండ పరబ్రహ్మం స్తుతి. ఓం అఖండ బ్రహ్మస్వరూపం సర్వరూప అంతర్గత మూలం బాహ్య దృష్టేన చంచల దృశ్యం అంతరనేత్రదర్శేన అపరిమిత తత్వావగతం శరణాగత వాత్సల్యం హృదయ నివాసం తం నమామి అఖండ పరబ్రహ్మం. అంటే అఖండ బ్రహ్మస్వరూపం సర్వుల్లో అంతర్గతంగా మూలమై ఉంది. బాహ్య దృష్టితో చూస్తే చంచల దృశ్యంగా కనిపిస్తుంది, కానీ లోపల మనోనేత్రం తెరిచి ఆత్మస్వరూపమై చూస్తే కనుక అపరిమితంగా ఉంది అని అవగాహనకు వస్తుంది అని చెప్పుకుంటున్నాం. అలాగే శరణన్న వాళ్ళకి వాత్సల్యంతో నీ హృదయంలోనే ఉన్నాను, నేను ఎక్కడో లేను, నేను దూరంగా లేను, నేను నీకన్నా వేరుగా లేనని భగవంతుడే మనకి తెలియజేస్తాడని దీని అర్థం. బ్రహ్మ దశాస్తుతి. ప్రథమ అంతర్ముఖి, ద్వితీయ ఆత్మాన్వేషి, తృతీయ ఆత్మసాక్షాత్కారి, చతుర్థికి ఆత్మపీఠాధిష్టే, పంచమ భ్రాంతిధ్వంసిని, షష్ఠ స్వస్వరూపమయే, సప్తమ అనంతాన్వేషి, అష్టమ గమ్యదర్శిని, నవమ బ్రహ్మైక్య. అంటే ఒక బ్రహ్మస్వరూపుడు ఎలాగ దశలు మారుతాడు, ఒక సాధకుడు బ్రహ్మ స్వరూపం వాడిని ఎలాగ పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కించి తీసుకొస్తుంది, సద్గురు రూపంగా ఉన్న పరమాత్మ ఎలా తీసుకొస్తాడు ఒక సాధకుణ్ణి, శరణన్న సాధకుణ్ణి, వాడు ఎలాగ మారుతూ పై స్థితికి ఎదుగుతూ ఉంటాడు అన్నది దీని యొక్క అర్థం. మొదట అంతర్ముఖం అవుతాడు, ప్రథమ అంతర్ముఖి. ద్వితీయ ఆత్మాన్వేషి, ఒక పక్క గురువు చెప్తున్నాడు నువ్వు బ్రహ్మస్వరూపానివని. ఎక్కడ ఎలా బయటికి చూస్తే నేను, నాది, నా కుటుంబం, నా వాళ్ళు, ప్రపంచం, సంఘం, కీర్తి ప్రతిష్టలు, ధనం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంతర్ముఖమైతే నువ్వు ఆత్మస్వరూపం అన్నారు, ఎక్కడ అది కనిపించేది కాదు అని అన్వేషణ జరుగుతోంది. కాబట్టి ద్వితీయం ఆత్మాన్వేషి, తృతీయ ఆత్మసాక్షాత్కారి. ఒక వెతికిన వాడికి భగవంతుడు తెలియజేయకుండా ఉంటాడా? ఆ 3వ దశలో ఏమవుతోంది? అవును, నేను ఆ సద్గురువు చెప్పినట్లు బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, అది లేకపోతే అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనే సత్యాన్ని తెలుసుకుంటాం. చతుర్థికి ఆత్మపీఠాధిష్ఠి. తెలుసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు? ఇంత కష్టపడి వెతికి దర్శించి వదిలేస్తామా? ఇంకా ఇదే నేను, ఇలాగే ఉంటాను, ఇదే సులభం, ఇదే మోక్షం అని మనం ఇంకా ఆత్మపీఠాన్ని అధిష్ఠించి ఇంకా నేను కథను అని కూర్చుంటాం. పంచమ భ్రాంతిధ్వంసిని. కూర్చున్న తర్వాత ఏమవుతుంది? సద్గురు వదిలేస్తాడా కూర్చున్నావు కదా అని, ఇప్పుడు చూడు నువ్వు చేసుకున్నవి అని మన ఈ జీవిత ప్రవాహంలో చూపిస్తూ ఉంటాడు. ఇలా ఉన్నాయి, నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు సుఖదుఖాల రూపంలో వస్తున్నాయి అంటే అక్కడ మనం ఏం చేస్తాం? వాటిని ఎలాగా మనం తప్పించుకుంటాము అంటే, నేను బ్రహ్మస్వరూపాన్నని ఒక జ్ఞాన నడత నడుస్తూ ధ్యానిస్తూ వాటి నుంచి సాక్షిగా చూస్తూ వాటిని ధ్వంసం చేసుకుంటాం. భ్రాంతిలో చేశాను, అవిభ్రాంతి అని ధనాన్నైనా దేన్నైనా కూడా ఇది అశాశ్వతం అని చూస్తాం. పంచమ భ్రాంతిధ్వంసిని. షష్ఠ స్వస్వరూపమయే, అంటే ఆత్మపీఠాన్ని అధిష్ఠించాం, భ్రాంతిని తొలగించుకున్నాం. ఇంకా 7వ దశకు వచ్చేసరికి ఇంకా స్వరూపమయం,
ఇంక ఈ స్వరూపమే నేను, అందరిలో అదే ఉందని చెప్తున్నారు అమ్మ, అంతటా అదే ఉందంటున్నారు అని చెప్పి స్వరూపమయంగా గుర్తించే ప్రయత్నం చేస్తాం. సప్తమ అనంతాన్వేషి, అంతటా ఉందంటున్నారు కదా, నాకు నామరూపాలుగా కనిపిస్తోంది అంటే ఇంతకుముందు మనలో మన స్వరూపాన్ని చూడడానికి సమయం పట్టింది. ఇప్పుడు అందరిలో ఇదే చూడు, అంతటా ఇదే చూడు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అన్వేషణ. అందరూ నాకు నామరూపాలుగా, వాళ్ళ గుణాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసిన పనులు ఇవే కనిపిస్తున్నాయి. వారు ఆత్మస్వరూపంగా నాకు తెలియబట్టలేదు అని మనం కొంచెం తపిస్తాం, కృషి చేస్తాం. చివరికి మన నిశ్చల తత్వంతో జయించగలుగుతాం భ్రాంతిని. వారిని కూడా ఆత్మస్వరూపంగా చూస్తాం. అందువలన సప్తమ అనంతాన్వేషి అంటే అంతటా నువ్వు ఉన్నావుట, నాకు కాని రావడం లేదు అనేది అక్కడ అన్వేషణ. అష్టమ గమ్యదర్శినే అంటే అష్టమ 8వ స్థితికి వచ్చేసరికి, 8వ మెట్టు ఎక్కేసరికి ఏమంటున్నాం మనం, సద్గురువు ఒక ప్రయాణంలాగా మన జీవితాన్ని ప్రయాణింపచేస్తున్నాడు భగవంతుడికేసి. అటు తిరిగి ప్రయాణిస్తే కాలచక్రం, అదేదో ఇటు తిరిగి ప్రయాణించి అంతర్ముఖంగా నేను బ్రహ్మస్వరూపాన్ని జ్ఞాన ధ్యానాలతో నువ్వు ప్రయాణించు, నీ వచ్చిన జీవితాన్ని నువ్వు కొత్తగా ఏమీ సాధించిన అవసరం లేదు అని మనని తీసుకెళ్ళడంలో చెయ్యి పట్టి, అంటే మన జీవితాన్ని పట్టుకుని నడిపించడంలో ఏం జరుగుతోంది, ఒక 8వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి, అంటే మనం మన స్థితిగతుల్ని మెట్లుగా చెప్పుకుంటున్నాం, మనకు అవి బాగా తెలుస్తాయి కదా, అర్థమవుతాయి కాబట్టి. అంటే అక్కడికి వచ్చేసరికి అవును, అమ్మ చెప్పినట్టు అంతా బ్రహ్మమే, అందరూ బ్రహ్మమే, అందులో బ్రహ్మం లేకపోతే ఎలాగే ఈ శక్తి, ఈ ప్రజ్ఞ ఎలా ఉంటుంది? అది ప్రకృతి కావచ్చు, మానవాళి కావచ్చు, జంతువులు కావచ్చు, ఆ ప్రజ్ఞ ఎలా ఉంది వారిలో, ఆ శక్తి వల్లనే కదా అని ఒప్పుకుంటున్నాం. అంతటా వాడే ఆవరించి వ్యాపించి ఉన్నాడు పరమాత్మ, లేకుంటే ఏమీ లేదు అని చెప్పి మనం ఒప్పుకుంటున్నాం. గమ్యదర్శినే దర్శిస్తున్నాం. ఇదే అంతటా ఉన్నదే నాలో ఉంది కాబట్టి అంతా నేనే. అక్కడికి అందరూ నేనే, అంతటా నేనే అని తెలిసేసరికి ఏమైంది, నవమా బ్రహ్మైక్య. ఇంకో మెట్టు ఎక్కేసరికి ఇంక ఏమీ లేదు, అందరిలో ఉండి అన్నీ వాడే చేసుకుంటే ఇంక నేను అనేది ఏముంది, నా జీవితం ప్రత్యేకత ఏముంది, నా జీవితం గొప్ప ఏముంది, వాళ్ళు గొప్పగా ఉన్నారని ఏముంది, వాళ్ళు బాగా లేరని నవ్వడానికి ఏముంది, రెండింట వాడే ఉన్నాడు. కానీ చేసుకున్న దానికి తగ్గట్టుగా వివిధ తత్వాలుగా గోచరిస్తున్నారు జనం. అది ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకేమీ లేదు, ఉన్నది ఒక్కడే పరమాత్మ అని తెలుసుకున్నాం కాబట్టి నిశ్చల మౌనం వహించి మన లోపల ఒక సముద్రంలో అల ఎలా మళ్ళీ దాని మూలానికి వెళ్ళిపోతుందో తిరిగి, అలా మన మూలంలోకి వెళ్ళి మౌనం వహించి మిగిలిన జీవితాన్ని పరమాత్మలో లీనమయ్యి ఆత్మానందంతో జీవిస్తాం. అందువలన నవమ బ్రహ్మైక్య అన్నాం. ప్రాతకాల ప్రార్థన. కరాగ్రే వసతే జ్ఞానగంగే, కరమధ్యే ధ్యాన తరంగే, కరమూలేతు మౌన ప్రసాదితే, కాలాతీతే కాళీ దర్శన ప్రాప్త. అంటే ఇక్కడ ఉదయాన్నే ఎలాగైతే మన అరచేతులు ఇలా చూసుకోవడం వల్ల అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, మనకు ఆ రోజంతా బాగుంటుంది అని ఎలాగైతే శాస్త్రం చెప్పిందో, అంటే నీలోనే దేవుడు ఉన్నాడు, నీ అరిచేయి చూసుకుని ఆ రోజును నువ్వు ప్రారంభించు అంటున్నాడు. అంటే చెప్పకనే ఒక ఇండైరెక్ట్గా నీలో భగవంతుడు ఉన్నాడని శాస్త్రం చెబుతోంది, కానీ మనకు తెలియడం లేదు. అక్కడ అమ్మ ఒక సద్గురువు రుజువు చెయ్యాలి, మనలో చూపించి రుజువు చేసి అంగీకరింపజేసి ఇంకా ఇలా బ్రతుకు అని మనకి రుజువు చేశారు కాబట్టి మనం ఇలాగా తెలుసుకోగలిగాం. అందువలన ఆ చేతిలో, అంటే మన చేతుల్లోనే కదా జ్ఞానంగా నడిచేది, అజ్ఞానంగా నడిచేది ఆధారపడి ఉంది. అలా మనలోనే ఉంది జ్ఞానగంగ, ధ్యాన తరంగం మనలో ఉంది. ఉదయాన్నే లేచి ధ్యానం చేసి ధ్యాన స్థితితోటి మనం ఆ రోజుని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది, ధ్యాన తరంగం అంటే ఆత్మానందం ముంచివేస్తుంది కదా తరంగంలాగా, అందువల్ల ధ్యాన తరంగే. అలాగే కరమూలేతు మౌన ప్రసాదితే అంటే ఏముంది అంటే మన చేతుల్లో ఏముందంటే మౌనంగా ఉండడం అనేది, నిశ్చలత అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఒక జీవుడు ఈ పద్యం చదువుకుని సరస్వతిని లక్ష్మిని దర్శించి ఎలాగ రోజు మొదలు పెడతాడో, నువ్వు జ్ఞానావగాహనతో ధ్యాన స్థితితో మౌనంగా మొదలుపెట్టు. అది జ్ఞానం నేర్పేది. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని అక్కడ మనకి తెలియజేస్తోంది. అందువలన ఏమవుతోంది, మౌనంగా ఉన్నప్పుడు కాలాతీతే కాళీ దర్శన ప్రాప్త. అంటే కాలాతీతంగా ఉన్న, మనం కాలం కేసి చూస్తాం,
కాలంలో చంచలత్వం ఉంది, హెచ్చుతగ్గులు ఉన్నాయి, మంచి చెడులు ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి. నిన్న రేపు అనేది ఉంది. కాలాతీతంగా ఉంటే అంతా కూడా నిశ్చలత, నిర్మానుషం, ఉన్నది ఒక్కటే, అంతా ఖాళీ. అందువలన ఎప్పుడైతే నువ్వు కాలాతీతుడు అయ్యి ఒక నిశ్చలతతో చూస్తావో అక్కడే ఉన్నది పరమాత్మే. ఈ ఖాళీయే సత్యం. ఇవన్నీ ఖాళీలో సంచరిస్తున్నటువంటివి. అక్కడ నీ ధనంతో సహా, నీ బంధుజనంతో సహా, నీ పాత్రతో సహా నువ్వు చూస్తావు. అంటే ఇవన్నీ కూడా భ్రాంతి చేసుకున్నవి, కానీ ఈ ఖాళీయే పరమాత్మ శక్తి స్థితి అని చెప్పి నువ్వు చూస్తావు. అందువలన ఖాళీ దర్శన ప్రాప్త అంటే ఖాళీలో ఉన్నదే సత్యము, భగవంతుడు, శక్తి అని నువ్వు తెలుసుకోగలుగుతావు. అది తెలుసుకునే స్థితి ప్రాప్తించింది నీకు. బ్రహ్మమమ్మ స్తుతి. సాకార స్తుతేన మోక్షాభిష్టం పాదస్పర్శే ఆగామి హరణం ధరాస దర్శనం ధరణిమాత రుణ విమోచనం కరకృపే కారణ శరీర దహనం హృదయ స్థిరత్వే మనోనాశనం బ్రహ్మస్వరూప ధ్యానేన జన్మరాహిత్యం నిరాకార ధ్యానముద్ర దర్శనం స్వస్వరూప స్థిరత్వం అఖండ బ్రహ్మ భావేన ఆనంద పరవశం. అంటే సాకార స్థుతి అంటే మనకి అమ్మని ఒక అమ్మవారిగా అది చూసి మనం ప్రార్థిస్తూ ఉంటాం. జ్ఞానం చెప్తున్నారని సరస్వతి అంటాం, లేకపోతే లలితాదేవిగా భావిస్తాం. అలా భావించినప్పుడు ఏం కలుగుతోంది? మోక్షాభిష్టం కలుగుతోంది, ఇంకా మోక్షకాంక్ష మనలో కలుగుతోంది. అలాగే పాదస్పర్శ ఆగామి హరణం, పాదాలకి నమస్కరించుకున్నప్పుడు ఏం జరుగుతోంది? ఆగామి హరించిపోతోంది. దరహాస దర్శనం ధరణిమాత రుణ విమోచనం, ఆ నవ్వుతూ ఉన్న నిష్కల్మషమైన మన మీద కృపతో కరుణతో నవ్వుతూ దీవిస్తూ మనకి మార్గదర్శకం చేస్తున్న ఆ మొహాన్ని, నవ్వుతూ ఉన్న ముఖార విందాన్ని మనం చూసినప్పుడు ఏమవుతుంది? ఇంకా ఈ జన్మని చివరి జన్మ చేసుకుని మళ్ళీ రుణం మిగిల్చుకోకుండా జీవించడం అనేది మనకి ప్రాప్తిస్తుంది. అంతా కూడా సద్గురువుని అనుసరించడం వల్ల ఇవన్నీ ప్రాప్తిస్తాయి. అవన్నీ ఉన్నాయి, కానీ మనం అట్టడుగును పడేసుకున్నాం. ఈ స్థితి మనకి ఉంది, లభించే ఉంది, అట్టడుగును పడేసుకున్నాం. ఎప్పుడైతే సద్గురువుని నమ్మి అనుసరిస్తామో, ఆచరిస్తామో అప్పుడు మనకి రావాల్సినవి, మనం పొందవలసినవి భగవంతుడు వెలికి తీస్తాడు. అంటే అందుకనే ఒక అసురీతత్వం, అసురీ సంపత్తి, దైవీ సంపత్తి అన్నారు. మనకి రెండు సంపత్తుల్లో అసురీ సంపత్తితో జీవిస్తున్నాం కనుక దైవీ సంపత్తి సద్గురు దైవం మనకి ప్రాప్తిస్తుంది. అందువలన కరకృపే కారణ శరీర దహనం అంటే మనని దీవించినప్పుడు ఏమవుతుంది? మనని పట్టి పీడిస్తున్న కారణ శరీరం దహింపబడుతుంది. అలాగే హృదయ స్థిరత్వే మనోనాశనం, మన హృదయంలో మనం అమ్మని అంటే అఖండ బ్రహ్మస్వరూపాన్ని మనం స్థిరంగా ఉంచుకున్నాం, ఇంకా జీవత్వం లేకుండా. అప్పుడు ఈ మనసు ఇంకా నాశనం అయ్యి ఇంకా గతం లేదు, భవిష్యత్తు లేదు. బ్రహ్మస్వరూప ధ్యానేన జన్మరాహిత్యం, ఇంకా బ్రహ్మాన్ని మనం ధ్యానించినప్పుడు ఏమవుతుంది? జన్మ లేకుండా మనం తయారవుతున్నాం. నిరాకార ధ్యానముద్ర దర్శనం స్వరూప స్థిరత్వం అంటే ఇంకా అమ్మ ధ్యానిస్తున్నప్పుడు మనం దర్శించుకుని ఈ ధ్యాన స్థితిలో అమ్మ అఖండ నిరాకారంలో నేను ఉన్నాను, అమ్మే నేనే ఉన్నాను, నాలో ఉన్నది అమ్మే అని మనం తెలుసుకుని ఆనందించినప్పుడు ఆ ధ్యానంలో మనం కూడా ఒక నీటి బిందువు వలె కలిసిపోయి స్వరూప స్థిరత్వం వస్తుంది. ఇంకా మళ్ళీ ఒక జీవత్వం ఒక్క రవ్వంత కూడా రాకుండా మనం ఉండగలుగుతున్నాం. అఖండ బ్రహ్మభావేన ఆనంద పరవశం అంటే సర్వత్రా ఉన్న బ్రహ్మమే అమ్మ, ఆ బ్రహ్మమే నేను అన్నప్పుడు ఆనందంతో ఉండడం జరుగుతుంది. ఓం ముక్తికరం శక్తిమూలం భవతిమిరహరణం జ్ఞానదాయకం కాలాతీతం స్వస్వరూప మార్గదర్శకం ప్రాణాధారం గోప్యం అగోచరం ధ్యాన మార్గానాం సుస్పష్టం అంతర్నివాసం ఆనందప్రదాయకం అద్వైతమూర్తిం తం నమామి పరబ్రహ్మం. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? ఓ ముక్తికారకుడా, నాలోని శక్తికి మూలమైనవాడా, అంతరంగంలో చీకటిని హరింపజేసి జ్ఞానకాంతిని నింపువాడా, కాలానికి అతీతంగా ఉండువాడా, నా స్వరూపాన్ని దర్శించు మార్గం చూపువాడా, నా ప్రాణానికి ఆధారమైనవాడా, నాలోనే నాకు కనపడకుండా ఉన్నవాడా, ధ్యాన స్థితిలో ఉండువానికి స్పష్టంగా తెలియబడువాడా, ఆంతర్యంలో నివాసముంటూ ఆనందాన్ని ప్రసాదించువాడా, అంతటా అఖండంగా ఉండి సృష్టియే రూపంగా కలవాడా, బ్రహ్మమునైన నేను అనంత పరబ్రహ్మమైన నీకు నమస్కరించుచున్నాను. అంటే
ఈ మనం ముక్తి మార్గాన్ని తెలుసుకున్నామంటే ఆ కారకుడు ఎవడు? పరమాత్మ. నాలో శక్తి ఉంది, ఇవన్నీ చేస్తున్నానంటే కారణం ఎవరు? పరమాత్మ. అంతరంగంలో చీకటి హరించి నేను బ్రహ్మస్వరూపాన్ని అనే కాంతి వచ్చిందంటే కారణం ఎవరు? పరమాత్మ. మనం కాలానికి అతీతంగా ఉండగలుగుతున్నామంటే కారణం ఎవరు? పరమాత్మ. ఏ ఏ ఏ విధంగా ఉంటున్నాం కాలాతీతంగా? గతాన్ని చింతన చేయడం లేదు, భవిష్యత్తుని చింతన చేయడం లేదు. ఉన్న ఈ వర్తమానాన్ని బ్రహ్మంగా వినియోగించుకుంటున్నాం. అలాగే మనలో కనబడకుండా ఉంటూ శక్తినిస్తున్నాడు ఎవరు? పరమాత్మ. ధ్యాన స్థితిలో ఉంటే స్పష్టంగా తెలియబడుతున్నాడు. అంటే ఉన్నది ఒక్కటే, అది నీవే అంటున్నాడు. అది నేనే అనేది కూడా దాటి ముందుకెళ్ళి నువ్వే అంటున్నాడు అక్కడ భగవంతుడు. ఆంతర్యంలో నివాసం ఉంటూ ఆనందాన్ని ప్రసాదించేవాడా ఎవరు? పరమాత్మ. మనలో ఉండి శక్తినిచ్చి ఆనందాన్ని ఇస్తున్నాడు. అంతటా అఖండంగా ఉండి సృష్టియే రూపంగా కలవాడా. సృష్టి ఏమిటి? పరమాత్మ యొక్క రూపం. దాని మూలం ఏమిటి? ఆయన స్వరూపం. బ్రహ్మమైన నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ మనకి బ్రహ్మం అమ్మ పాదాలు ఎంత గొప్పవి, ఎంత శక్తివంతమైనవి మనకి ఇవ్వడం జరిగింది. అమ్మ పాదాలు అంతరంగాన్ని పావనం చేసే గంగా కావేరి జలాలు. అమ్మ పాదాలు ఆత్మని భ్రమింపచేయు సంస్కారాలని ఖండించే ఖడ్గాలు. అంటే ఒక సాధకునికి ఒక సద్గురువు ఏం చేస్తాడు? పాదాలకు నమస్కరించుకుని ఆశ్రయించి శరణని జీవిస్తూ ఉంటే జరిగేది ఏమిటి అంటే ఒక గంగా కావేరి జలాల్లో పావనం చేయడం, అలాగే మన భ్రమని ఒక ఖడ్గంలాగా ఛేదించడం, అలాగే మనకి నేను నాదే అనే భావం ఉంటుంది కాబట్టి దాన్ని ఒక అగ్నిలాగా దహించి వేయడం, ఇవన్నీ కూడా శరణన్న వారికి ఆ ప్రాంగణంలో ఉంటూ ఆ చెప్పిన వాక్యాన్ని ఆచరించేవాడికి జరిగేదంతా కూడా ఇది. స్వరూప ధ్యాసని మరువనివ్వని శూలాలు. మన స్వరూపాన్ని మర్చిపోతూ ఉంటే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు కూడా సత్సంగం. అమ్మ పాదాలు నిన్ను నీకు చూపే అంతర్దర్పణాలు. అంటే అద్దం ఎలా చూపిస్తుందో మన ఆత్మస్వరూపాన్ని ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటాయి ఆ వాక్యాలు. అమ్మ పాదాలు అతీత తత్వంలో ముంచే అమృత తరంగాలు. అంటే నేను నాది నుంచి తీసుకెళ్ళి అంతా ఉన్నది నేనే అనేదాకా తీసుకొచ్చాయి అనమాట. నిన్నే తానుగా మార్చడి నిరాకార వరాలు. అంటే నేను జీవుణ్ణి అని మనం ఉన్నాం కాబట్టి నేను బ్రహ్మస్వరూపాన్ని అని మార్చే కాబట్టి ఒక వరం వంటిది, మోక్షం అనే వరాన్ని ఇచ్చారు. అమ్మ పాదాలు అనంతాన్ని దర్శింపజేయి చిరునామాలు. మనకి పరమాత్మ అంటే మనకి తెలియదు, నామరూపమైన ఒక దేవతామూర్తులను మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇంకా వారి మూలాన్ని తెలియజేశారు. అమ్మ పాదాలు జన్మజన్మల అంధకారం నుండి రక్షించు దీపాలు. అమ్మ పాదాలు బ్రహ్మయుగానికి మార్గదర్శకాలు. అంటే మనం ఈ జన్మల పరంపర తొలగేదాకా కూడా మనం అంధకారంలో ఉన్నట్టే. ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకున్నామో అప్పటి నుంచే నిజమైన కాంతి మనకి. అలాగే మనం బ్రహ్మజాసలో గడుపుతూ ఉన్నప్పుడు బ్రహ్మయుగానికి మార్గం అవుతుంది. జీవవలయాన్ని తెంచే సొరకత్తులు. అంటే వలయంలో చిక్కుకున్నామని కూడా మనకు తెలియకుండా చిక్కుల్లో ఉంటూ తద్వారా జన్మలెత్తుతున్నాం కాబట్టి సొరకత్తుల్లాగా తెంచడం జరుగుతుంది. అమ్మ పాదాలు వెట్టిమూటని బూడిద చేయు యజ్ఞగుండాలు. మరి ఈ వెట్టిమూట మోసుకుని తిరుగుతాడని శాస్త్రమే చెప్పింది కదా. ఒక యజ్ఞగుండంలో ఎలాగైతే యజ్ఞావిస్సు దగ్ధమవుతుందో మన వెట్టిమూట కూడా నేను ఆత్మను అనే నిత్య నిరంతరం తైలదారులాగా జరిగేటటువంటి మన యజ్ఞంలో ఆ మూట బూడిదవుతుంది. అమ్మ పాదాలు జ్ఞాన సాధకునికి రక్షణ కవచాలు. మరి ఒక సద్గురువు దగ్గర ఉన్నవాడికి అంతా కూడా రక్షణే. ఏ కష్టం దుఃఖం లేకుండా అది ఒక తేలిగ్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. మన తాకలేదు, బాధించలేదు. అమ్మ పాదాలు నిర్గుణ బ్రహ్మం యొక్క సాకార రూపాలు. అంటే బ్రహ్మం ఎలా ఉంటాడు, ఆయన సాకారం ఏది అంటే సృష్టిని అందరినీ చూపిస్తారు. కానీ అమ్మ పాదాలు అక్కడ ఒక నిష్కలంకమైనటువంటి పరబ్రహ్మానికి మనకు ఆనవాళ్ళు అవి. అమ్మ పాదాలు ధ్యాన యోగులకు రక్షక భటులు. అంటే అక్కడ కాపలా, నన్నే ధ్యానించే వారిని నేను అక్కడ వారి యోగక్షేమాలు చూతున్నా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నేను బ్రహ్మం అనే వాళ్ళకి రక్షక భటుల్లో కాపలా. అమ్మ పాదాలు ద్వైతం నుండి అద్వైతాన్ని చేర్చి వేదమంత్రాలు. మనం ఒక వేదం విన్నామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం ఒక ఇష్ట దైవం యొక్క లోకంలో సంచరిస్తాం. అంత గొప్పది. అంటే భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది వేదం. అలాగే సద్గురువు వాక్యం కూడా నిన్ను నిర్గుణ నిరాకారంలోకి చేరుస్తుంది. అలాగే మనం ఉచ్చారణ చేసే ఒక మంత్రం
ఆ దైవ రూపాన్ని చేరుస్తుంది. అందువల్ల ఇక్కడ నిర్గుణ నిరాకారాన్ని మనం స్మరిస్తే ఏమైంది, నిర్గుణ తత్వంలో చేరతాం. అమ్మ పాదాలు దైవార్తులకు తపస్సాలులకు సేద తీర్చు కల్పవృక్షాలు. అంటే ఇక్కడ ఆర్తితో ఉంటాం భగవంతుడా భగవంతుడా అని, అలా తపస్సుగా అది మారిపోయి తపన అక్కడ ఏమవుతుంది, దర్శన భాగ్యం అంటే మనకి తెలియజేయడం జరుగుతుంది. మనం ఎవరో తెలుసుకుంటున్నాం, మనలో ఉన్న పరమాత్మని దర్శిస్తున్నాం. అమ్మ పాదాలు అఖండ బ్రహ్మ యొక్క ఆనమాలు. అంటే బ్రహ్మం అంటే ఇలా ఉంటాడు అని అమ్మ యొక్క రూపం, జ్ఞానం, వాక్కు అన్నీ కూడా మనకి బ్రహ్మాన్ని విశదపరిచేవే. అమ్మ పాదాలు కూటస్థాత్మను అపరిమిత ఆత్మగా మార్చే ఆయుధాలు. అంటే మనం కూటస్థంగా ఉన్నాం, చిక్కుకుని బందీగా ఉన్నాం కాబట్టి సర్వము వ్యాపించి ఉన్న బ్రహ్మంగా మార్చే ఆయుధం వంటిది. అమ్మ పాదాలు అల్పులకు స్వల్పకాలంలోనే మోక్షాన్నిచ్చే కృపానిధులు. అంటే మనం అంతర్ముఖమైతే స్వల్పకాలంలోనే మనం మోక్షాన్ని పొందుతున్నాం. అమ్మ పాదాలు దర్శన మాత్రం చేతనే యాత్రా ఫలితాన్ని ఇచ్చే శక్తిపీఠాలు. అంటే శక్తిపీఠ దర్శనం ఎంత గొప్పదో ఇక్కడ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుని సద్గురువుని శరణంటే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. అట్టి బ్రహ్మము అమ్మ పాదాలు, అట్టి బ్రహ్మము యొక్క పాదాలు బాహ్యంగా సాకారంగా గోచరిస్తున్న యథార్థానికి బ్రహ్మధ్యాన హృదయాలే వాటి స్థానాలు. ప్రతి హృదయం బ్రహ్మపీఠమే. అమ్మను అంతరంగంలో పట్టుకుని హృదయంలో నిలబెట్టుకో, నీవే నేనని ధ్యానించుకో. సర్వవ్యాపక అఖండ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము నీలోనే దర్శించుకో. అంటే అమ్మ ఎక్కడో లేరు, మన హృదయంలో ఉన్నారు అని తెలుసుకోవాలి. బ్రహ్మము యొక్క మంగళహారతి. హృదయపీఠాన కొలువున్న మా తల్లికి నీరాజనం సాధకుల సత్య నీరాజనం. చిదాకాశాన సంచరించు మా తల్లికి నీరాజనం సాధకుల గుణరహిత నీరాజనం. సహస్రార శిఖరాన దాటించు మా తల్లికి నీరాజనం సాధకుల గుణరహిత నీరాజనం. మోక్ష పదంబును హృదిలోని చూపేటి మా తల్లికి నీరాజనం సాధకుల నిశ్చల నీరాజనం. సర్వరూపాలయందును స్వరూపాన్ని చూపేటి మా తల్లికి నీరాజనం సాధకుల విశుద్ధ నీరాజనం. అద్వైతంబును ద్వైత రూపంబులో ముడివేయి మా తల్లికి నీరాజనం సాధకుల అద్వైత నీరాజనం. రూపస్వరూపాలను ఏకంబు చేసి నిలబెట్టు మా తల్లికి నీరాజనం సాధకుల విశ్వవ్యాపక నీరాజనం. తనలోని సృష్టిని సృష్టిలోన తనని దర్శింపజేసేటి మా తల్లికి నీరాజనం సాధకుల తన్మయపు నీరాజనం. మనకిక్కడ సమయం లేక మనం ఇక్కడ మాటలుగా చదవడం జరిగింది. అందరూ కూడా చక్కగా ఈ మంగళహారతిని పాడుకుంటే కనుక ఆ పరమాత్మ మన హృదయంలో కొలువు ఉంటాడు. ఇక్కడ హృదయపీఠంలో కొలువు ఉన్నాడు పరమాత్మ. అటువంటి పరమాత్మకి ఈ సాధకుడు నీరాజనం ఇస్తున్నాడు, తీసుకోమని చెప్తున్నాం. చిదాకాశాన సంచరించు తల్లికి, అక్కడ ఆ చిత్స్వరూపిణి అమ్మ అలా సంచరించే తల్లికి ఈ గుణరహిత నీరాజనం అందుకుంటున్నాం. అంటే నేను గుణాలను తొలగించుకుని నీకు ఆరతిస్తున్నానని మనం ఒక ఆత్మస్థితితో ఉండి చెప్పుకుంటున్నాం. అలాగే సహస్రార శిఖరాన్ని దాటిస్తున్నావు అంటే ఒక శిఖరంలాగా ఉంది, అది మనం అధిరోహించలేము. అటువంటి సహస్రార చక్రాన్ని మాకు అక్కడ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం చేసి దాటిస్తున్నావు. అటువంటి తల్లికి ఈ గుణాలు లేకుండా నేను నీరాజనం ఇస్తున్నాను తల్లి అంటున్నావు. అలాగే మోక్షపదంబును మా హృదయంలో చూపిస్తున్నావు, నీకు నిశ్చల నీరాజనం. అంటే ఎటువంటి నీరాజనం? బాహ్యంలో కర్పూరం ఎటువంటిదో మన స్థితిగతులనే కర్పూరం చేసాం, ఇక్కడ నిశ్చల స్థితితో ఇస్తున్నాను. ఆ కర్పూరం కన్నా ఇది గొప్పదని చెప్తున్నాం మనం. అలాగే స్వరూపాలయందు సర్వస్వరూపాలయందు స్వరూపాన్ని చూపే తల్లికి, అంటే అందరూ బ్రహ్మమే, నువ్వు ఎవరిని నామరూపాలుగా చూడకు అని మనని శాంతింపజేస్తున్నారు. కాబట్టి నేను కూడా శుద్ధ తత్వంతో నీకు నీరాజనం ఇస్తున్నాను, నా తత్వమే నీకు హారతి అంటున్నావు. అలాగే అద్వైతాన్ని ద్వైత రూపంతో ముడివేయు మా తల్లికి నీరాజనం అంటున్నాం. అంటే అంతటా ఉన్న నిరాకారంగా ఉన్నది కనిపించట్లేదు కాబట్టి జగత్తులో కనిపించేదంతా బ్రహ్మమే అని కనిపించే దాంట్లో చూపిస్తున్నారు. కనిపించే దాంట్లో నామరూపాలను చూస్తున్నాం, కనపడింది ఎలాగా గుర్తించలేకపోతున్నాం. కాబట్టి నువ్వు కనిపించే దాంట్లో పరమాత్మని చూడని చూపిస్తున్నారు కాబట్టి అద్వైత నీరాజనం అంటున్నాం. అలాగే రూపస్వరూపాన్ని ఏకం చేస్తున్నారు. ఈ రూపం నువ్వు కాదు అని వేరు చేసి మధ్యలో ఉన్న భ్రాంతిని మాయని తొలగించి ఈ రూపం కూడా నువ్వే అని ఏకం చేస్తున్నారు. అప్పుడు
ఈ ముందు స్వరూపం నువ్వు అన్నారు, తర్వాత ఈ రూపం కూడా నువ్వే కదా, ఇది జడం, నువ్వు లేనిది ఇది పనిచేయలేదు, నువ్వే కదుపుతున్నావు దాన్ని, కాబట్టి సత్యధర్మాలతో కదుపు. చివరిగా మనకు తెలియపరిచింది ఏంటి? సత్యధర్మాలతో నీ శరీరాన్ని, నీ పాత్రని, నీ వాక్కుని కదుపు. అంటే ఇది తోలుబొమ్మ, నువ్వు లోపల పరమాత్మ అంశవి అనేది తెలియజేస్తున్నారు. తనలోని సృష్టిలో తనని దర్శింపజేసేటి మా తల్లికి తన్మయపు నీరాజనం. ఇక్కడ తన్మయత్వంతో ఇస్తున్నాం, అంటే భగవంతుడే తప్ప రెండవది లేదు అనే తన్మయ స్థితితోటి ఇస్తున్నాం. ఎటువంటి నీరాజనం ఎవరికి ఇస్తున్నాం అంటే మనలో సృష్టిని చూపారు, సృష్టిలో తనని చూపారు. అంటే నీలో ఈ అంతటా ఉన్నది ఏమిటి? ఈ జగత్తు, దాన్ని లేకుండా ఖాళీ చేసుకో అన్నారు. అలాగే ఈ జగత్తులో ఉన్నది బ్రహ్మం, బ్రహ్మాన్ని చూడన్నారు. ఎంత జ్ఞానం అంతా ఈ ఒక్క లైన్లో ఇమిడి ఉంది. నీలో జగత్తు ఉంది, అది లేకపోతే నీకు విముక్తి అన్నారు. అలాగే జగత్తులో బ్రహ్మం ఉంది, జగత్తుని చూడకుండా బ్రహ్మాన్ని దర్శిస్తే నీకు మోక్షం అన్నారు. ఈ రెండే మనం కృషి చేసి సాధన చేసి నిలబెట్టుకుని గెలుచుకోగలిగితే ఇప్పుడే ఇక్కడే తక్షణం మోక్షం మనకి. బ్రహ్మార్పణమస్తు. మనకి బ్రహ్మం పూజా విధానం పూర్తయింది. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం. బ్రహ్మార్పణం. హారతి పరబ్రహ్మమా సత్యమార్గధారా జనన మరణాతీత మౌన మార్గదాత. హారతి పరబ్రహ్మమా అంతరాన కొలువున్న వ్యక్తమే కావు నీవే నీనయ్యా. చుట్టూ ఉన్న అగోచర నింగి నెల సర్వాంత యుగాంత. హారతి పరబ్రహ్మమా చలనం లేని సర్వవ్యాపి నిగూఢమైన హృదయవాసి యోగ సాసి. హారతి పరబ్రహ్మమా కలిగుణ సంహార నీల మధ్య కళీ నీవయ్యా సర్వం నీవయ్యా. హారతి పరబ్రహ్మమా బ్రహ్మవంశే అంతర్పుర పరబ్రహ్మ మానోవర బ్రహ్మ మానోవర పరబ్రహ్మ మానోవర శుద్ధ ఆత్మ అంతర్మూల జీవతత్వమసి కావా. సర్వవ్యాపి నీవా నాలో వ్యక్తమే కావా. నువ్వు నేను ఒకటే గదా నా హృదయే నీ పీఠం. నీవే నాలో నిండగా నీవే నేనయ్యుండగా ఖాళీ మిగిలే పరబ్రహ్మ నా మూలం నీవే కాదా. బుద్ధైన మనసైన నీ చరణాల చెంతే దేహమే దేహికి ఆలయమే. స్థితే సిద్ధించగ జీవుడే దేవుడు నేనే కాదుగా బ్రహ్మం నేను దృశ్యాన్ని కాదు నీ మూల ద్రష్టని. జ్ఞానంతో చెంతన చేర ధ్యానంతో ఐక్యమే అయ్యా నన్ను నేను మరచా. స్వయం ప్రకాశ ఓ విశ్వరూప నీలోనే ఉంటే సర్వం జీవితం పరబ్రహ్మార్పణం. దేహమే దేహిగా మిగిలే కారణం నాశనం సూక్ష్మం మోక్షం. ఆత్మయే అంకితం పరబ్రహ్మం నేనే నీవే నేను నేనే నీవు అంతా నేనే నేనే అంతా. సర్వం బ్రహ్మం బ్రహ్మం సర్వం. అనాది నివేగా నమూలం నివేగా నీ మాటే త్రిశూలం నా ధ్యాసే నీపైనే నా ఆత్మాలయంగా నేనే లేను. అహం భావనాశం ఓ పరబ్రహ్మ లయకారి నీవో అనంతమా. జగత్తు రూప సహకార సర్వులు నీవే.